ఓం శ్రీ గురుదేవాయ నమః. ఈ రోజు నుండి శంకరాచార్యుల వారి గ్రంథాలలోని తరువాత గ్రంథం ప్రశ్నోత్తరి. అంటే మన మఠంలో అచ్చువేసిన గ్రంథాలలో శంకరాద్వైతంలో ఇది 11వ అంశంగా ఉన్నది. ప్రశ్నోత్తరి అనే గ్రంథాన్ని మననం చేయటం మొదలు పెట్టాలి. ఈరోజు అది మొదలు పెడుతున్నాం. చెప్పండి. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి. గురో కృపాలో కృపయా వదైతత్ విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. పాదాంబుజ దీర్ఘనౌకా. ముందు ఈ శ్లోకాన్ని మననం చేసే ముందుగా ఈ గ్రంథం గురించి కాస్త చెప్పుకుందాం. శంకరులు మన హిందూ ధర్మ శాస్త్రాలకు అపారమైన వాంగ్మయాన్ని జోడించారు, వారి సొంత వాంగ్మయాన్ని. అయితే శంకరులు అందించిన శాస్త్ర వాంగ్మయంలో 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో భాష్య వాంగ్మయం అంటారు. అంటే ప్రస్థానత్రయానికి, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను ప్రస్థానత్రయం అంటారు. వాటికి భాష్యం రాశారు శంకరాచార్యుల వారు. దాన్ని భాష్య వాంగ్మయం అంటారు. రెండవదేమో ప్రకరణ వాంగ్మయం. అంటే భాష్యము ఎట్లా ఉంటుందంటే ఉపనిషత్తుల భాష్యం గాని, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా భాష్యము అర్థం చేసుకోవాలంటే, అంటే మూలానికి భాష్యం రాసిన తర్వాత కూడా, వ్యాఖ్యానం రాసిన తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి కుశలత చాలా ఎక్కువగా ఉండాలి గనుక, అట్లా అందరు సాధకులకు అది అందుబాటులో ఉండదు గనుక శంకరులు ఏం చేశారు, వారి సొంత వాంగ్మయాన్ని ప్రకరణ గ్రంథాల రూపాల్లో ఇచ్చారు, సొంత గ్రంథాల రూపాల్లో ఇచ్చారు. అది అద్వైత వేదాంత తత్వానికి మూలాధారం అనే చెప్పాలి. ఎందుకంటే శంకరులు అద్వైతం చెప్పినంత మాత్రం చేత ఒక మతాన్ని పెట్టలేదు. శంకరులు అద్వైతం అంటే ఒక దర్శనం, ఒక తత్వం, సత్యం, సృష్టిలో ఉన్న ఒక సత్యం కనుక దాన్ని ప్రతిపాదన చేశారు అక్కడ, గాని ఒక మతాన్ని స్థాపించలేదు. వారు శైవులు కాదు, వైష్ణవులు కాదు, శాక్తేయులు కాదు, ఏది కాదు. ఉన్న ఒకే ఒక్క పరమాత్మ స్వరూపం ఉందని, ఆ పరమాత్మ స్వరూపానికి సమన్వయమయ్యేవే అన్ని దారులు అని అట్లా సమన్వయం చేసి అద్వైత తత్వాన్ని చెప్పారు శంకరాచార్యుల వారు. కనుక ఇది ప్రకరణ వాంగ్మయం అంటారు. ఇంకొకటి స్తోత్ర వాంగ్మయం అంటారు. అంటే శంకరాచార్యులు ఇంత అద్వైతం చెప్పినప్పటికీ కూడా ఉన్న అందరి దేవతలకి, హిందూ ధర్మంలో ఉన్న అందరి దేవతలకి స్తోత్రాలు రాశారు ఆయన. మొత్తం ఆసేతు హిమాచల పర్యంతము పర్యటన చేసినప్పుడు ఎక్కడెక్కడ క్షేత్రాలకు వెళ్ళారో అక్కడ విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. అక్కడక్కడ ఆయా క్షేత్ర దేవతలందరికీ కూడా స్తోత్రాలు రాశారు. ఒక్కటని చెప్పటానికి అనేకమైన స్తోత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా అద్వైత పరంగానే చెప్పారు, కానీ ద్వైత పరంగా చెప్పలేదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే భక్తికి జ్ఞానానికి ఉన్న సమన్వయాన్ని చూపించింది శంకరాచార్యులు వారు. భక్తి వేరు, జ్ఞానం వేరు ఎప్పుడూ కాదు. భక్తి జ్ఞానం రెండు దారులు కూడా సమన్వయమే. అయితే భక్తిలో సమర్పణ భావంతో చేయటం ఒక అహంకార అభిమాన అహంకారాన్ని తొలగించేదిగా ఉంటుంది. జ్ఞానం ఏమో బుద్ధి కుశలతతో, యుక్తితో అర్థం చేసుకుని దాన్ని జీవించటం, అది జ్ఞాన మార్గం. కానీ రెండూ కూడా సమన్వయ మార్గాలే గాని వేరు వేరు మార్గాలు కావు. గనుకనే అద్వైతం చెప్పినప్పటికీ దేవతలందరికీ కూడా స్తోత్రాలు రాశారు శంకరాచార్యులు. అయితే ఇంతవరకు మనం మననం చేసిన 10 గ్రంథాలు, అర్థశ్లోకి నుండి ఆత్మబోధ దాకా మననం చేసిన అన్ని గ్రంథాలలో కూడా గుప్పించి అద్వైత తత్వాన్ని మననం చేశారు. ఇంకా అంతకంటే గొప్పగా ఏముంటుంది అంటే ప్రశ్నోత్తరిలో గొప్పగా ఏది ఉండదు. బోధ ఎట్లా ఉంటుంది, బోధ అనేది సృష్టికి నిరంతర స్వరూపం. ఎంతదాకా జీవుడు ఉన్నాడో అంతదాకా బోధ ఉండాలి, వాడికి ఉంటుంది. అది సృష్టి శాసనం. కనుకనే గురువులు వస్తూనే ఉంటారు, బోధ చేస్తూనే ఉంటారు. జీవుడు
అంతమంది జీవులు లేరు. జీవుడు అన్న అంశము సృష్టిలో విలీనం అయ్యేదాకా బోధ అన్న అంశం వెన్నంటి ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. కనుక బోధ వస్తూనే ఉంటుంది. అయితే గ్రంథాలన్నిట్లో ఎట్లా ఉంటుంది? పంథా మార్చి రకరకాల రూపాల్లో చూపించటానికి ప్రయత్నం జేస్తారు. ఎట్లాగైతే అమ్మ ఏం జేస్తుంది? పిల్లలకు అన్ని పోషక విలువలు అందాలంటే రకరకాల వంటలు జేసి పెడుతుంది. ఒకే కూరను ఒకేలాగా రోజు వండుతుందా? వండదు. ఆ రకరకాలుగా వాడికి అందించటానికి వాడెట్లా ఇష్టపడతాడో, వాడికి ఎట్లా తింటే బాగుంటుందో ఆలోచించి మరి ఆ పుష్టిని అందించాలి. అది తల్లి యొక్క బాధ్యతగా తీసుకుంటుంది గనక చేస్తుంది ఎట్లాగో అట్లాగే బోధ గూడా గురువులు అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రశ్నోత్తరి అనే గ్రంథం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి ఇందులో. ఓహో! ఇది చాలా బావుంటుంది అందరికి. ఇంకేం ప్రశ్నలు, సమాధానాలంటే అందరికి ఉత్సాహం ఎక్కువ. అసలు మనం ఆ అవకాశం ఇవ్వటం లేదు గనక గానీ, లేకపోతే మా దగ్గర బోలెడన్ని ప్రశ్నలున్నాయని అడగటం మొదలు పెడుతూనే ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారు? ముందు ప్రశ్నలు అడగమనగానే గురువు కనిపిస్తే ఏమంటారు? మా అమ్మాయికి పెళ్ళెప్పుడవుతుందని అడుగుతాడు. అవునా? మా గ్రహస్థితి బాగాలేదండి. దానికి ఏం చేయమంటారని అడుగుతాడు. అవునా? ఇట్లాంటి ప్రశ్నలు ఈతి బాధలకు సంబంధించిన ప్రశ్నలు, సంసారానికి సంబంధించిన ప్రశ్నలు కుప్పలుగా వస్తుంటాయి. అసలు అవకాశం ఇస్తే చాలు. వాళ్ళు ప్రశ్నల లిస్ట్ చేసుకొని వచ్చేస్తూనే ఉంటారు గనక ప్రశ్నోత్తరి అంటే చాలా బావుంటుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రశ్నలు శంకరులవే, సమాధానాలు గూడా శంకరులవే. మనకా ఛాన్స్ ఇవ్వలేదు. అవకాశం లేదిక్కడ. మన ప్రశ్నలు అడగటానికి. అయితే ఎట్లాంటి ప్రశ్నలు అడిగారు శంకరులు? ఎట్లాంటి సమాధానాలు జెప్పారు ఈ గ్రంథంలో అంటే, ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసు ఎదుగుతున్న వాడికి, ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుతున్న వాడికి, జిజ్ఞాసువైన వాడికి ఎట్లాంటి ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయో అవ్వడిగారక్కడ. లేకపోతే లోకంలో అన్ని విషయాల గురించి గాని, సంసారంలో వాళ్ళ ఇండ్లల్లో విషయాల గురించి గాని, మా భర్తను ఎట్లా మచ్చిక జేసుకోవాలనే విషయాలన్నీ చెప్పరు గురువులు. ఎందుకంటే సృష్టికి దీంతో ఏం సంబంధం లేదు. నీ కష్టాలతో ఏం సంబంధం లేదు. అయితే నా కష్టాలతో సంబంధం లేని బోధ నాకెందుకు అని అనుకుంటాం గదా! నాకెందుకు నా కష్టాలు తీర్చినప్పుడు అంటే, నీ కష్టాలకు మూల కారణం ఏమిటో నీకు తెలియదు. గురువుకి తెలుసు. పైపైన మందేస్తే ఎట్లా ఉంటుంది? అల్లోపతి మందులాగా ఉంటుందది. ఇప్పటికిప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, డోలో 650 వేసుకోగానే తుస్సుమని జారిపోతుంది అరగంటలో. కానీ లోపల మూలం అక్కడ రోగం నయం కాదు. కానీ అదే ఆయుర్వేదం ఏం జేస్తుంది? నాడి పట్టుకొని జూసి చెప్పేస్తారు. రోగ లక్షణాలు జూసి చెప్పేస్తారు. ఏ స్కానింగ్‌లు తీయరు. ఏవి జేయరు. చేయకుండానే రోగ లక్షణాలు జూసి చెప్పేసి, నీకు మందిస్తే అది మూలం నుండి నరుక్కుంటూ వస్తుంది. ఎప్పుడైతే మూలాన్ని నరికేసామో, మళ్ళీ అది రాదు ఆ రోగం గనుక. అట్లాంటి బోధ ఉంటుంది అధ్యాత్మ విద్యలో. కనుక సంసారానికి మూల కారణాన్ని తీసేసే ఏ ప్రశ్నలు రావాలో ఆ ప్రశ్నలు అడగాలి మనం. అప్పుడు మూలం పోయిందనుకోండి, అసలు సంసారం అనేది ఉట్టి బాధలవన్నీ. తాత్కాలికమైనవి గదా! నీకసలు ఉన్న అసలు కారణాన్నే తీసి పారేస్తుందది. నీకు తర్వాత ఈ కష్టాలు కష్టం లాగానే ఉండవవి. కష్టాలను నువ్వే అనవు తర్వాత. మూలం అర్థమైందంటే. ఆ విధంగా ఉంటుంది గురువు బోధ ఎప్పుడైనా గూడా. కనుక మనం గురువు బోధ చెయ్యబోతుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానం జెప్పు, ముందు నా ప్రశ్నలకు సమాధానం జెప్పు అనగూడదు. ఎందుకంటే నీ ప్రశ్న వారికి దెలుసు, నీ కష్టం వారికి దెలుసు, నీకేం కావాలో గూడా వారికే దెలుసు గనుక అట్లాంటి ప్రశ్నలను ఇప్పుడు మొదలుపెడతారు శంకరాచార్యుల వారు. ఎట్లా? ముందు రావలసిన సందేహం ఏమిటి నీకు? గురువు దగ్గరికి రావాల్సిన సందేహం ఏమిటో, ఆ సందేహాన్ని ఇవాళ చెప్తున్నారిక్కడ శంకరాచార్యులు. ఏమంటున్నారు? ముందు శిష్యుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. అయితే ప్రశ్న ఎట్లా అడగాలి? దీనికి కూడా మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. ఎట్లా అడగాలి ప్రశ్న అంటే, గురువు యొక్క విజ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రశ్నించొద్దెప్పుడు. అట్లా గూడా అడిగేవాళ్ళు లోకంలో చాలా మంది దుడుకు వాళ్ళుంటారు. చూద్దాం ఈయనేం జెప్తాడో జూద్దాం. ఒకే ప్రశ్న పట్టుకొని నలుగురిని అడుగుతా నేను. ఇప్పుడు టీవీలో ఇంటర్వ్యూ తీసుకుంటారు జూసావా? అవెట్లా ఉంటాయంటే నలుగురు గురువుల్ని కూర్చోబెడతారు. ఒకే ప్రశ్న అందరిని అడిగితే వాళ్ళ సమాధానాలు ఎట్లా ఉంటాయో వాళ్ళని ఈ యాంకర్ మహాశయుడు విశ్లేషణ జేస్తుంటాడు. జ్ఞానం లేనివాడు జ్ఞానులను ప్రశ్నించి, ఆ జ్ఞానులిచ్చే సమాధానాలను విశ్లేషణ జేస్తారు. అట్లా దుడుకుగా అడిగే ప్రశ్న గాదది. దాన్ని జిజ్ఞాస అనరు. దాన్నేమంటారంటే అహంకారాన్ని వ్యక్తం జేయటం అంటారు. వాడికున్న అహంకారం, జీవభావపు అహంకారాన్ని వ్యక్తం జేస్తున్నాడక్కడ. మరి గురువునెట్లా చేరాలి అంటే,
సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం గచ్చ అంటుంది ఉపనిషత్. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గరికి వెళ్ళాడట. శ్రోత్రియుడు సమత్పాణిః అంటే సమిధలు తీసుకొని వెళ్ళాలి. ఏం సమిధలు తీసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు చేయవలసిన 2 సమిధలు ఉంటాయి. అభిమానం, అహంకారం అనే 2 సమిధలు ముఖ్యంగా ఉండి వాటిని తీసుకెళ్ళి ఆయన జ్ఞానాగ్నిలో వేసేస్తే అప్పుడు తర్వాత నువ్వు ఉద్ధరింపబడతావు. అంతదాకా అభిమాన అహంకారాలను పోషించేవాడైతే గురువు దగ్గర నిలవడు, నిలిచినా కూడా వాడికి బోధ అందదు. కనుక ముందు ఈ సమిత్పాణి తీసుకొని నీ అభిమాన అహంకారాన్ని వదిలేసే నీ చిత్తాన్ని వదిలేయటానికి ఒప్పుకున్న చిత్తాన్ని ఒప్పుకొని వెళ్ళాలి. అప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అడగాలి ప్రశ్న అంటే భగవద్గీత సమాధానం చెప్తుంది మనకు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. దానిని తెలుసుకోవాలట. తద్విద్ధి, ఏది కావాలనుకుంటున్నావో దాన్ని తెలుసుకోవాలి. ఎట్లా? ప్రణిపాతేన, నమస్కారం చేసి, వినయపూర్వక నమస్కారం చేసి. వినయం అంటేనే తనను తాను పొందటానికి ఒదిగి ఉండటం. తనకు తాను ఒదిగి ఉండి ఆ వినయంతో నమస్కారం చేసి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. నీకొచ్చిన ప్రశ్నను నువ్వు ఒక్కసారి వేసుకో ముందే, అడిగే ముందే. పరిప్రశ్న అంటే ఏమిటంటే ఆ ప్రశ్న మనకు ఉదయించింది కదా మన లోపల, తెలుసుకోవాలని ఉంది. దాని మీద మనం కొద్దిగా విచారణ చేయాలి. చేసి ఇప్పుడు అందలేదు, నాకు అందటం లేదంటే ప్రవచనాలు విన్నప్పుడు కూడా నా ప్రశ్నగానే ఉండిపోయింది, ఇంకా నాకు సమాధానం దొరకలేదు అన్న నీ ప్రయత్నం తర్వాత అప్పుడు పరిప్రశ్నగా అడగాలి, వినయపూర్వకంగా అంటుంది. అప్పుడు దాన్ని జిజ్ఞాస అంటారు. తుంటరిగా ప్రశ్న వేయకుండా జిజ్ఞాస అంటారు. ఆ జిజ్ఞాస ఉన్న శిష్యుడికి ఎటువంటి ప్రశ్న రావాలి గురువు దగ్గరికి వెళితే అనేది ఇప్పుడు ఈ రోజు మనం మననం చేస్తాం. మొన్న గీతా జయంతి ఉత్సవాల్లో కూడా మనం చెప్పుకున్నాం ప్రశ్న యొక్క గొప్పతనం ఏమిటి అని. అంటే అర్జునుడి ప్రశ్నల గొప్పతనం ఎటువంటిదో ఆ రోజు మనం మననం చేశాం. ఎట్లా ఉన్నాయి గ్రంథాలు, మన తత్వశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ప్రశ్నతోనే మొదలవుతాయి. హిందూ ధర్మంలో గొప్ప విశాలత్వం ఏమిటంటే ప్రశ్నించేవాడి నోరు నొక్కలేదు హిందూ ధర్మం ఎప్పుడు కూడా. శిష్యుడి యొక్క జిజ్ఞాసను ఎప్పుడు కూడా అది ఆపలేదు. ఎందుకంటే సృష్టిని ప్రశ్నించకుండా తనను తాను తెలుసుకోలేడు కాబట్టి. సృష్టిని ప్రశ్నించాలి, తనను ప్రశ్నించాలి, భగవంతుడిని కూడా ప్రశ్నించాలి. అప్పుడే భగవంతుడి యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుడు ఎట్లా తెలుసు అందరికీ? ఊహించుకున్న రూపం తెలుసు, తాను అనుకున్న రూపం తెలుసు. కానీ నిజస్వరూపం ఏమిటో, సత్యం యొక్క స్వరూపం ఏమిటో తెలియాలంటే ప్రశ్న ఉదయించాలి. అది కదా మన హిందూ ధర్మం యొక్క విశాలత్వం. అక్కడ మనిషిని మాధవుణ్ణి చేసే స్థితికి తీసుకెళ్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు పరిప్రశ్న చేసి గురువు దగ్గర శ్రవణం చేసి తాను తెలుసుకోబోయే సత్యం ఏమిటి? పరమాత్మకు తనకు అభేదమని, తనలోనే ఉన్నాడు ఆ పరమాత్మ అన్న సత్యాన్ని తెలుసుకోబోతున్నాడు. మరి దానికి ముందు భూమిక ఎంత గట్టిగా ఉండాలి, వాడి జిజ్ఞాస ఎంత పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రతను ప్రేరేపణ చేసేదే హిందూ ధర్మము. ప్రశ్నలను ఆహ్వానిస్తుంది ఎప్పుడు కూడా. ప్రశ్నించాలి. ప్రశ్నించే ఎట్లా ప్రశ్నించాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, సేవతో, సేవ కూడా చేయాలట. నచ అశుశ్రూషవే వాచ్యం. శుశ్రూష అన్నప్పుడు వినటం ఒకటి, సేవ చేయటం ఒకటి, రెండూ కూడా. గురువుకు సేవ చేయాలి, ఓపికగా అక్కడ ఉండాలి, సేవ చేయాలి, ఆ తర్వాత పరిప్రశ్న వేయాలి, అప్పుడు అడగాలి. అది పరిప్రశ్న అంటే అర్థం. కనుక హిందూ ధర్మం అంత గొప్పగా విశాలంగా చేసింది. భగవద్గీతలో ఆ రోజు మనం మననం చేసింది ఎట్లాగో అర్జునుడు ఎన్ని కోణాలలో చూస్తూ ఉంటే అర్జునుడు మనకన్నా అజ్ఞానిలాగా ఉంటుంది అక్కడ. సాంఖ్యయోగం చెప్పిన తర్వాత ప్రశ్నలే ఉంటాయి మనిషికి? ఉండకూడదు. అయినా సరే ఇన్ని ప్రశ్నలు వేసి ఎందుకు అంత పెద్దగా సాగలాగాడు భగవద్గీతనంటే చక్కగా 72 శ్లోకాల్లో అయిపోయేదాన్ని సాగలాగి పీకి పెట్టాడు. అంతే. ఎందుకు చేశాడంటే మరి మన అజ్ఞానం పోవాలంటే దాన్ని సాగలాగొద్దు. దీన్ని పిక్చరైజ్ చేసింది మనకు. అంటే ఒక సామాన్య సాధక స్థితి నుండి ఉత్తమ సాధకుడి దాకా కూడా జిజ్ఞాస అనేక రకాలుగా ఉంటుంది, అనేక స్థాయిలలో ఉంటుంది. ఆ స్థాయిలన్నిటినీ పూర్ణం చేయటానికి, అందరికీ తృప్తి కలిగేలాగా బోధ రావటానికి అర్జునుడు అన్ని ప్రశ్నలు వేశాడు. ఉపనిషత్తులన్నీ కూడా అదే చేస్తున్నాయి. శిష్యుడు ప్రశ్న వేయటం, గురువు బోధ చేయటం.
ఇక్కడ కూడా అట్లాగే ఆ పంథాన్ని తీసుకున్నారు శంకరాచార్యుల వారు. ఆ పంథా తీసుకొని మరి భారతంలో కూడా యక్ష ప్రశ్నలు ఉంటాయి. యక్ష ధర్మరాజు సంవాదంలో ఎంతో బోధ ఉంటుంది. అట్లా అనేక రకాలుగా భారత కథ చెప్పింది. పిట్టల ద్వారా, పశుపక్షుల ద్వారా, కథల ద్వారా మన వాంగ్మయం చేసినంత పరిశోధనాత్మకంగా బోధన అందించడం ఇంకెవరు చేయలేదేమో, సృష్టిలో ఉండదు అది అసలు. అది హిందూ వాంగ్మయం యొక్క గొప్పతనం. అప్పుడు ప్రశ్న వేస్తే ఎట్లాంటి సమాధానం రావాలంటే లోకం మొత్తానికి అది ఇప్పుడు మనం అడిగామనుకోండి, నా భర్త ఎట్లా బాగుపడతాడు, నా అమ్మాయి నా కూతురికి పెళ్ళి ఎట్లా అవుతుందంటే ఏం సంబంధం, వేరే వాడికి ఎవరికి అది ఉపయోగంగా ఉండదు. అది కాకుండా జిజ్ఞాసువు ప్రశ్న వేస్తే ఎట్లా ఉండాలి, తరతరాలకు జిజ్ఞాసువులందరికీ కూడా ఆ సమాధానం తృప్తికరంగా ఉండాలి. అటువంటి ప్రశ్నలు సమాధానాలనే ఒక పంథాన్ని ఇక్కడ మొదలు పెడతారు శంకరాచార్యుల వారు. ఇంకా ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఎప్పటికీ కూడా సాధనలో ఇది మనం కంఠస్థం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ ప్రశ్నలు సమాధానాలు. సాధనలో ఎక్కడెప్పుడు ప్రశ్న వచ్చినా కూడా ఇప్పుడు ఏమిటి అంటే ఇందులోంచి సమాధానం తీసుకోవాలి. ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాగా పెట్టుకొని దీంట్లోంచి సమాధానం తీసుకునేటట్లు దీన్ని ఒక రచన చేశారు, ఈ గ్రంథాన్ని శంకరాచార్యుల వారు. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నారు, హే గురో కృపాలో అంటున్నారు. గురువుని సంబోధన చేసి ఎట్లాగంటున్నారు, అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి. హే గురో, హే కృపాలో, కృపయా ఏతద్వద అని అంటున్నారు. ఏమంటున్నారు, ఈ ప్రశ్న అడగటంలో అసలు ఇంతటి ప్రశ్న శిష్యుడు అడగాలంటే వాడికి ఎంతో జ్ఞానం వచ్చి ఉండాలి. ఈ పాటికి ఏ జ్ఞానం వచ్చి ఉంటుంది, ఆత్మతత్వ జ్ఞానం రాలేదు, కానీ సంసారం నిస్సారం అనే జ్ఞానం వచ్చింది, సంసారం దుఃఖం అనే జ్ఞానం వచ్చింది వాడికి. ఆ జ్ఞానోదయమే అది కూడా ఒకటి. ఇప్పుడు ఆత్మానుభూతి వచ్చినప్పుడు ఎటువంటి జ్ఞానోదయం ఉంటుందో, అంతకు ముందు సాధన మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక జ్ఞానోదయం కావాలి. ఇప్పుడు లోకంలో అందరికి అసలు ఆ ప్రశ్ననే ఉదయించదు. ఏమంటున్నాడు ఇక్కడ, అపార సంసార సాగర మధ్యే, అపారమైన సంసార సాగర మధ్యంలో సమ్మజ్జతాం, మజ్జతాం అంటే మునిగున్నా, సమ్మజ్జతాం బాగా మునిగిపోయానట నేను, అట్లాంటి నాకు ఏమి శరణం కిమస్తి అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఎవరికైనా వస్తుందా లోకంలో? రానే రాదు. అందరూ మునిగే ఉన్నారు, అందరూ మునిగి ఉన్నా కూడా ఆ ప్రశ్న అందరికీ రావటం లేదు. ఈ ప్రశ్న రావాలంటే వాడికి వైరాగ్యం ఉదయించిందని అర్థం. ఎట్లా వైరాగ్యం ఉదయించింది, ఈ మొత్తం సంసారం నిస్సారం అని అర్థమైంది, దుఃఖభూయిష్టం అని అర్థమైంది, దీంట్లో నుండి బయటపడటానికి ఇంకొక దారి వెతుక్కోవాలనే ఒక తెలివొచ్చింది వాడికి. లోకంలో అందరికీ ఎన్ని కష్టాలు వస్తున్నా సరే ఏడ్చుకుంటూ, ముక్కు చీదుకుంటూ, వాడిని తిడుతూ వీడిని తిడుతూ కార్యకారణాలన్నిటిని ఎంచిపోస్తుంటారు. దానివల్ల అదైంది, దీనివల్ల ఇదైంది, ఇది లేకపోతే అట్లా ఉండేది, అది లేకపోతే ఇట్లా ఉండేది, గ్రహాలు బాగాలేవు, ఏదో బాగాలేదు, దేవుడికి దయలేదు, ఎన్నన్నా అంటారు. కానీ దానికి అసలు కారణం వేరే అయ్యి ఉంటుంది. దీని నుండి పోనీ ఏది కారణం ఏదైనా సరే నేను దాని నుండి బయటపడాలి అని ఒకటి అనుకోరు వాళ్ళు. ఇది లోకోక్తిరు. అట్లా కాని వాడు ఎవడో ఒకడు ఉంటాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. కొన్ని కోట్ల మంది మనుషుల్లో ఎవడో ఒక్కడే ప్రయత్నం చేస్తాడట. ఆ ప్రయత్నం చేసేవాడు యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎవడో ఒకడు నన్ను సరిగ్గా తెలుసుకుంటాడు. కానీ ప్రయత్నం చేసేవాడు కూడా గొప్పవాడే. తెలుసుకోవటం తర్వాత సంగతి, ప్రయత్నం చేయటం కూడా చాలా చాలా గొప్ప విశేషం. ఇందులోంచి బయటపడడానికి ఒక దారి వెతుక్కొని దాన్ని ఒక గురువుని అడగాలి. తనకు తానే చింతపడుతూ మదన పడుతూ కొన్నాళ్ళు ఇట్లా కూడా సాగొచ్చు. గురువు దొరికేదాకా ఇట్లా కూడా సాగుతుంది. మదన పడిపోతుంటాడు లోపల. ఏదో కష్టం తెలుస్తోంది, భౌతిక కష్టాలు కాదు అవి. మనం అనుకుంటాము సాధనకు వచ్చిన వాళ్ళందరికీ పాపం లోకంలో ఎన్నో కష్టాలు వస్తే అప్పుడు వస్తారని. అట్లా ఏం ఉండదు. భౌతిక కష్టాలు లేకపోయినా కూడా ఏదో ఒక రకమైన లోటు బాధ తెలుస్తూ ఉంటుంది మనిషికి. ప్రతి మనిషికి ఉంటుంది. నిర్లక్ష్యం చేసి చూసి చూడకుండా బతికే వాళ్ళు అందరూ. అట్లా నిర్లక్ష్యం చేయకుండా తన అంతర్మథనాన్ని గుర్తించగలిగిన వాడు సాధకుడు అవుతాడు. వాడు అప్పుడు ఆలోచిస్తాడు, దీనికి ఏంటి మార్గం, అసలు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, నాకు ఒక గురువు కావాలి. ఈ ఆలోచన వాడిని తొలుస్తూ ఉంటుంది లోపల.
ఆ తొలిచే ఆలోచన రావటం చాలా చాలా గొప్ప విశేషం. దీన్ని శుభేచ్ఛ అంటుంది శాస్త్రం. శుభేచ్ఛ రావాలి, శుభమైన ఇచ్ఛ కావాలి. ఏమి ఆ ఇచ్ఛ అంటే, ఇప్పుడు నేను సంసార సముద్రంలో మునిగిపోతున్నా, నన్ను రక్షించాలి. శరణం కిమస్తి, ఎవరిని శరణు వేడాలి నేను, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న ఉదయించింది ఇక్కడ శిష్యుడికి. అటువంటి ఒక ప్రశ్న వేసి మొదలుపెట్టారు శంకరాచార్యుల వారు. ఏమంటున్నారు? గురోహ్ కృపాలో కృపయా ఏతత్వద, కృప చేత నాకు ఇది చెప్పండి గురువు గారు అని అడుగుతున్నాడు. ఇక్కడ గురువు యొక్క పాత్ర చాలా చాలా గొప్ప విశేషమైంది అధ్యాత్మ విద్యలో. గురువు యొక్క కృప రెండు కూడా. గురువు అనే అంశం అనాలి దాన్ని, తత్వం. గురువు అనే తత్వం ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి కాదు అది ఎప్పుడు కూడా. ఇందాకనే చెప్పుకున్నాం, సృష్టి ఉన్నంత కాలం బోధ ఉంది. గురువు అంటే బోధ, బోధ రూపమే గురువు. ఆ గురువు వ్యక్తిగత రూపంలో మనకు కనిపించినప్పుడు, ఎందుకంటే ఈ జీవుడు అంటే కూడా వీడొక్కడు కాదు కదా, జీవుడు అంటే పరమాత్మ కంటే వేరైన ఒక అంశం. కానీ ఇప్పుడు వీడెట్లా ఉన్నాడు, ఒక వ్యక్తిగా తనను తాను అనుకుంటున్నాడు కనుక ఈ వ్యక్తిగత రూపానికి ఒక వ్యక్తిగత రూపంలో బోధ అందుతుంది. జీవుడు అనే ఒక అంశం సృష్టిలో ఉంది, గురువు అనే ఒక అంశం సృష్టిలో ఉంది. ఇది యూనివర్సల్, అందరికీ వర్తించేది. కానీ ఎవరికి వాళ్లకు జీవుణ్ణి నేను అని దేహధారిగా తనను ఊహించుకుంటున్నాడు కదా, వ్యక్తిగత రూపంలో ఒక మనిషి కనిపిస్తున్నాడు. అట్లాంటి మనిషికి చెప్పడానికి మరెవరు కావాలి? ఇంకొక వ్యక్తిగత రూపంలో ఉన్న బోధయే ఎక్కడైతే మేనిఫెస్ట్ అయి పర్సానిఫై అయ్యిందో ఆ రూపం గురువు, బోధ రూపమే గురువు. అటువంటి గురువు యొక్క అంశము ఈ సృష్టిలో చాలా విశేషమైంది. ఎందుకంటే అసలు రహస్యంగా ఏం లేదు, అంతటా తత్వం వ్యాపించి ఉంది, సత్యం అంతటా వ్యాపించి ఉంది. రహస్యంగా అస్సలు లేదు, కానీ మనకు కనిపించట్లేదు కదా. ఎట్లా ఉంటుంది, ఏదైనా సబ్జెక్ట్ మనకు తెలియనప్పుడు, ఇప్పుడు ఇది ఉందనుకోండి ఫేస్బుక్, దీని గురించి వీడికి ఏం తెలియదు, కావలసినంత నేర్చుకొని సాగిస్తున్నాడు నాటకాన్ని. ఇప్పుడు ఇదేమైంది, దీనికి ఏ సమస్య వచ్చినా సరే ఇంకొక గురువు కావాలి వీడికి దీన్ని తీర్చడానికి. అప్పుడు ఏం చేస్తాడు, ఏది నొక్కాలో స్క్రీన్ మీదే అన్ని ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకేం తెలుసు, తెలియదు. ఏది నొక్కితే ఆ ప్రాబ్లం, అక్కడ సమస్య తీరుతుందో, ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందో మనకు తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విద్య తెలిసిన ఒక గురువుని మనం ఆశ్రయించి ఏం చెయ్యాలి బాబు అంటే, అక్కడే ఉన్నాయి మన కళ్ళ ముందే అప్పటి నుండి ఆప్షన్స్ అన్ని, కానీ మనకు తెలియదు అది నొక్కితే అవుతుందని. అప్పుడు మనకు లౌకిక విద్యకు గురువు అవసరం అయ్యాడా లేదా? ఏ ఒక్క విద్యైనా గురువు లేకుండా నేర్చుకుంటున్నారా? చివరికి ఆడవాళ్ళు వంట చేయటం కూడా తల్లి దగ్గర నేర్చుకుంటారు. నేర్చుకోకుండా ఏం వచ్చేది కదా, చూసి నేర్చుకుంటారు. క్లాసెస్ పెట్టుకొని నేర్చుకోరు, కానీ చూసైనా సరే నేర్చుకుంటారు. మరి చూసి నేర్చుకున్నప్పుడు అట్లాంటి చిన్న చిన్న విషయాలకే, బ్రతుకు తెరువు విషయానికే నువ్వు గురువు అని ఒక మనిషిని పెట్టుకున్నావో, ఎవరిని పెట్టుకున్నావు కదా. మరి ఇంత గొప్ప అధ్యాత్మ విద్య అంటే ఏం మజా కాదు. నేను పుస్తకాలు అన్ని గ్రంథాలన్నీ ఉన్నాయి, కొనేసుకొని చదివేసుకుంటే అయిపోదు. అన్నిట్లో ఉంది కదా. ఇప్పుడు ప్రశ్నోత్తరి ఉంది, ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కూడా ఉన్నాయి అందులో. మనమేం మళ్ళీ సమాధానాలు వెతుక్కొని అక్కర్లేదు, అక్కడే రాసేసారు అన్ని, వెతుక్కొని కూడా అక్కర్లేదు. అంత మాత్రాన అర్థమవుతుందా? కాదు. కనుక గురువు అన్న విశేషం ఏమిటంటే, కంటి ఎదురుగా ఉన్న దాన్నే నీకు తెలియజేసేటట్టు చేస్తారు. ఎట్లా తెలియజేస్తారు, ఎట్లా ఉండాలి గురువు అంటే, గురువు ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్ గా, అంటే తనంతట తానే శిష్యుడు ఆలోచించగలిగే ఒక తెలివితేటలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ప్రతి వ్యక్తికి తెలివి ఉంటుంది. ఆ తెలివితేటలను ఇగ్నైట్ చేసేటట్టుగా, ప్రేరేపణ చేసేటట్టుగా బోధ చేస్తే వాడి తెలివితో వాడు విచారణ చేసుకునే స్థితికి తీసుకెళ్ళగలగాలి. మన మీద డిపెండెంట్ లాగా, అంటే నేను చెప్పే బోధ మీదనే ఆధారపడి వాడు ఉండాలి, నేను చెప్పింది శాసనం అని గురువు ఎప్పుడు చెప్పరు. గురువు ఏం చెప్తారు, శాస్త్రం సమన్వయంగా చెప్తారు. దాన్ని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ అంశం వీడి లోపల ఉంది, శిష్యుడి లోపల ఉంది. కనుక శిష్యుడు అనేది కూడా చాలా గొప్ప విశేషం. అసలు గురువు శిష్యుడు అనే సంబంధము, రెండు అంశంలు కూడా చాలా చాలా గొప్ప విశేషాలు సృష్టిలో. ఆ శిష్యుడిలో ఆ సమర్థత ఉంది. ఆ సమర్థతను యాక్టివేట్ చేసి చైతన్యవంతం చేస్తారు గురువు. అప్పుడు వాడికి వాడే విచారణ మొదలు పెట్టుకుంటాడు. విచారణ మొదలు పెడితే దదామి బుద్ధి యోగం అని లోపల జగద్గురువు ఉండనే ఉన్నాడు. అంటే గురువు అంశం ఏమిటి, ఇప్పుడు మన లోపల ఏ తెలివి అయితే ఉందో, ఏ తెలివి విచారణ చేయగలదో, ఏ తెలివి సమస్యను గుర్తించగలదు, సమస్యను గుర్తించి దాన్ని
సవరించుకోగలదు, సవరించుకొని విచారణ చేయగలదు, విచారణ చేత వివేకం వస్తుంది, వివేకం వలన ఆ సమస్యను తీర్చేసుకుంటాడు. అది గురువు అంశం, తన లోపల ఉన్న గురువు అంశం. ఈ అంశాన్ని ఆ గురువు చైతన్యవంతం చేస్తారు. చూడు, ఇప్పుడు నువ్వే తల్లిదండ్రులు కూడా ఇట్లా పెంచాలి పిల్లల్ని. మన మన తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు? అన్నిటికీ తల్లిదండ్రి మీద ఆధారపడేటట్టుగా పెంచుతున్నారు ఈ కాలంలో, కలికాలంలో. అట్లా పెంచకూడదు ఎప్పుడు కూడా. వాడి పని వాళ్ళకంతా వచ్చి ఉండాలి. తల్లి రోజు వాళ్ళ పనులన్నీ చేసినా కూడా తల్లి లేకపోతే అంత స్తంభించిపోతుంది అనిపించుకోకుండా వాడి పని వాడు చేసుకోగల ఒక సమర్థతను వాడికి ఇవ్వాలి. ఇది గొప్ప విశేషం కదా. ఒక వ్యక్తికి అన్నం పెట్టే కంటే కూడా ఆ అన్నం సంపాదించుకునే తెలివితేటలు ఇవ్వటము, ఆ అన్నాన్ని వండుకొని తినే తెలివితేటలు ఇవ్వటం చాలా గొప్ప విశేషం. మనం ఒక్క పూట అన్నం పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ ఒక్క పూట తర్వాత రెండో పూట మళ్ళీ మన మీద ఆధారపడతాడు వాడు. అంతేనా? మళ్ళీ మనమే అన్నం పెట్టాలి. ఎంతకాలం పెడతాం అట్లా? ఇంకొక పరాయి వ్యక్తికి అన్నం పెట్టాలంటే ఎవరికైనా భారమే అవుతుంది. ఎల్లకాలం చేయలేరు ఆ పని. అదే మనం ఏం చేస్తాం, వాడిని సంపాదించుకునే తెలివితేటలు ఇస్తే వాడు సంపాదించుకుంటాడు. వండుకునే తెలివి నేర్పిస్తే వండుకుంటాడు. అది చేస్తారు గురువు. నీలోని సమర్థతను, అది గురువు యొక్క కృప. గురువు కృప ఏమిటంటే ఈ సమర్థతనివ్వటం. కృప అనే అంశం కూడా, కృప అంటే మనం ఏమనుకుంటాం? దయ, కరుణ ఇలాంటివన్నీ కూడా పర్యాయ పదాల్లాగా చెప్పుకొని నానార్థాలు పర్యాయ పదాల్లాగా చెప్పుకుంటాం. అది కాదు. కృప అన్న పదానికి అర్థం అది కాదు. కృప అంటే కృపు సామర్థ్యే ధాతు. సమర్థ స్వరూపం గురువు. కృపాలు అంటే సమర్థ స్వరూపం. సృష్టిలో ఏ సమర్థ స్వరూపం ఉందో అది గురువు రూపంలో వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి జిజ్ఞాసువై, సాధకుడై, సాధన సిద్ధుడై, సస్వత సిద్ధిని పొంది, ఆత్మానుభూతిని పొంది గురుస్థానంలో ఉన్నాడు అనుకుందాం. ఎక్కడి నుండి వచ్చాడు? సామాన్య స్థితి నుండే వచ్చాడు కదా. జీవస్థితి నుండి సామాన్య స్థితి నుండి గురుస్థానంలో ఉన్నాడు. అంటే ఏమిటి? ఒక సామాన్య స్థితిలో లేని సమర్థత ఇప్పుడు గురువు అన్న స్థానంకి వచ్చేటప్పటికి సమర్థ స్వరూపుడయ్యాడు. తాను తెలుసుకోవటమే కాకుండా స్వయం తీర్థ పరాంతారయతి, తాను తరించి అందరినీ కూడా తరింపజేయగల ఆ సమర్థతను పొందిన స్వరూపం ఏదో అది గురువు స్వరూపం. గురువు కృప అంటే ఏమిటి? ఆ సమర్థతను ఇంకొకరికి ఇవ్వటం. ఇది సమర్థత. తను సమర్థుడైన తర్వాత ఎట్లా ఉంటుంది? తాను వెలిగే దీపం ఎన్ని దీపాలైనా వెలిగించగలదు. దాని వెలుగుకి ఏం కొలత రాదు కదా. మనం ఒక దీపం నుండి ఇంకో దీపం వెలిగించుకున్నాం. ఈ దీపం ఏమన్నా దీని కాంతి తగ్గుతుందా? తగ్గదు. ఇంకా వెలిగిన కొద్దీ, దీపాలన్నీ వెలిగిన కొద్దీ దీని కాంతి పెరిగినట్టు ఉంటుంది. ఆ ఒత్తి ఆరనే ఆరదు. అట్లా ఉంటుంది. కనుక సమర్థ స్వరూపం ఎటువంటిది సృష్టిలో? అది గురువు స్వరూపం. ఇప్పుడు హే గురో, హే కృపాలు అంటున్నారు. కృపా సముద్రం గురువు అంటే. మనం మామూలుగా దయ అనుకున్నా కూడా మనిషికి 4 రకాల కృపలు ఉండాలి వాడికి. ఏమిటవి అని మననం చేద్దాం ఇవాళ. ఒకటి, మొట్టమొదటిది, గురువు దొరకాలంటే ఎవరి కృప ఉండాలి? గురువు ఎట్లా దొరుకుతారు మరి అంటే, శాస్త్రం ఏం చెప్తుంది? పరమాత్మ కృప ఉంటే గురువు దొరుకుతాడట. గురువు కృపతో పరమాత్మ దొరుకుతాడట. పరస్పరం భావయంత వాళ్ళిద్దరు, గురువు పరమాత్మ. అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళాలంటే తన జిజ్ఞాస ఉండాలి, కానీ పరమాత్మ కృప ఉండాలి. దైవానుగ్రహ కారకం అవన్నీ కూడా. పరమాత్మ కృప లేకుండా గురువు దగ్గరికి వెళ్ళలేడు వాడు. పరమాత్మ కృప ఎట్లా ఉంటుంది? కారణం ఏమిటి పరమాత్మకు మన మీద కృప ఉండటానికి? నిర్హేతుకం పరమాత్మ దయ కృప. పరమాత్మ కృప నిర్హేతుకం. ఎందుకంటే కారణం లేదు దానికి. ఎందుకంటే పరమాత్మ అన్న ఆ అంశమే కార్యకారణాలకు అతీతమైన అంశం. మనకన్నిటికీ కార్యరూపంలో ఒకటి కనిపిస్తుంది నాటకము, దానికి కారణం ఒకటి ఉంటుంది. మనం చెప్పుకునేవన్నీ అట్లా ఉంటాయా? కష్టాలైనా సుఖాలైనా ఒకటి కారణం ఉంటుంది, దానికి కార్యం ఉంటుంది. అంటే కార్యకారణ సంబంధంతో తిరిగే ఏ విషయాల్లో మనం తిరుగుతామో అది జగత్. వాడు జీవుడు. కార్యకారణాలకు బద్ధుడైన వాడు. కార్యకారణాలకు అతీత స్వరూపం ఏది ఉంటుందో దానికి కారణం లేదు, కార్యం లేదు. సృష్టికి ఏం కారణం ఉందండి ఉండటానికి?
నిన్ను ముప్పతిప్పలు పెట్టడం తప్ప దానికి ఏం కారణం లేదు. ఉందా? జీవుడిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది సృష్టి అదో మనం హాస్యానికి చెప్పుకోవాలి. సృష్టి ఉండటానికి కారణం లేదు. సృష్టిలో పరమాత్మ ఉండటానికి కారణం లేదు. పరమాత్మ నిన్ను ఆ సృష్టి నుండి బయటపడేయటానికి కూడా కారణం లేదు. అంటే నిర్హేతుక జాయమాన కటాక్షం అది. దానికి కారణం లేదు. అందుకే మనిషి కష్టాలు పోవాలంటే కార్యకారణ స్థితిని దాటాలి. అది ఎట్లా వస్తుంది? ఇప్పుడు పరమాత్మ కృప ఉంటే గురువు దొరుకుతారని అన్నా. దానికి కారణం లేదు. ఎవరికి జిజ్ఞాస ఉంటుందో వాడి మీద పరమాత్మ కృప ఉంటుంది. అంటే లోపల అంతరంగ సమర్థత ఉంటుంది వాడికి. అంతరంగ ప్రేరణ ఒకటి ఉంది మనకు. ఆ ప్రేరణ యాక్టివేట్ అవుతుంది, చైతన్యవంతం అవుతుంది. అప్పుడు వాడు జిజ్ఞాసతో గురువు దగ్గరికి వెళ్తాడు. అంతదాకా వెళ్ళడు వాడు. అంతరంగంలో ఉన్న ఆ జిజ్ఞాస ప్రేరేపణ, పరమాత్మ ప్రేరేపణ కలిగితే అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళిపోతాడు. దానికి లోకంలో కష్టాలు రావాల్సిన అవసరమే ఏం లేదు. రానివాడు కూడా వెళ్తాడు. ఎందుకంటే అనాదిగా అందరికీ ఉన్న కష్టం ఒకటి ఉంది కదా, తానెవరో తెలియకపోవటం. ఆ కష్టం లోపల ఉండనే ఉంది కనుక అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో, చైతన్యవంతం అవుతుందో వాడు గురువు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు గురువు ఏం చేస్తారు మరి? గురువు కృప ఎటువంటిది? మొదటిది పరమాత్మ కృప, రెండవది గురువు కృప. గురువు ఏం చేస్తారంటే, ఇందాకనే చెప్పుకున్నాం మనం, గురువు ఏం చేస్తారు? గురువు ఆల్రెడీ సమర్థ స్వరూపం, ఇదివరకే సమర్థ స్వరూపం. ఆ సమర్థ స్వరూపం ఏం చేస్తుంది? నీలోని సామర్థ్యాన్ని చైతన్యవంతం చేస్తుందని చెప్పుకున్నాం. ఎట్లా చేస్తుంది అంటే, గురువు దగ్గర మనకు ఉండవలసిన ఇంకొక లక్షణం ఉంది. ఇందాక మొట్టమొదట్లో ఏం చెప్పుకున్నాం? అభిమాన అహంకారాలు వదిలేయాలని. ఇంకొకటి, కార్యకారణ స్థితిని దాటాలంటే జీవుడికి ఇంకొక కండిషన్ ఉంది. ఎందుకు, ఎట్లా అనే 2 ప్రయోగాలు చేయకుండా ప్రశ్న అడగగలమా? అట్లా అడగగలిగితే అభిమానము, దాని అమ్మమ్మగుడు అన్ని చచ్చిపోతాయి. ఇంకేమేమి ఉన్నాయో. అట్లా గురువు దగ్గర ఉండగలిగితే ఎందుకు, ఎట్లా అనే ఈ 2 ప్రశ్నలు రాకుండా ఉండాలి. అప్పుడు సృష్టిలో ఉన్న సమాధానాలన్నీ తెలుస్తాయి మనకు. ఎందుకంటే మన ఎందుకు, ఎట్లాలో అన్నిట్లో జగత్ కారణాలు దాగి ఉంటాయి. మన సామాన్య మనిషి యొక్క మేధ అంతకే పరిమితం. ఎందుకు, ఎట్లా అనే ఒక కార్యకారణ సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈ శోధన అంతా జరుగుతుంది. ఇప్పుడు సైన్స్, విజ్ఞానం ఉందనుకోండి, సైన్స్ ఎట్లా ఎదుగుతుంది? హౌ, వై, ఈ 2 పెట్టుకుంటుంది. ఆ కారణాలతో వెతుక్కుంటుంది. అది అట్లా వచ్చిందే ఈ జగత్ అంతా కూడా, ఈ సైన్స్ అంతా కూడా, విజ్ఞానం అటువంటిదే. కానీ అధ్యాత్మ విద్యలో ఈ 2 పనికిరావట. అదేమి మళ్ళీ తెలివిలేని వాళ్ళని చేసేస్తారా మీరంటే, నువ్వు ఆ పని చేసి చూడు, నీకు అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే, ఇట్లా చెప్పగానే ఎందుకు, ఎట్లా అని అడగకూడదు అన్నాం అనుకోండి, ముందు మన అభిమానం మీద దెబ్బ కొట్టి మనం మోసం చేస్తున్నారనిపిస్తుంది. నా తెలివిని కూడా ప్రయోగించకుండా నాకేదో చెప్తే నేను నమ్మాలా అని అనిపిస్తుందా లేదా? ఈ అవిశ్వాసమే అశ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటంటే గుడ్డి విశ్వాసం కాదు. ముందు తెలుసుకొని దాన్ని నేను తరిచి చూసుకొని అప్పుడు ఇది నమ్మాలా నమ్మొద్దో డిసైడ్ చేసుకో. కానీ తెలుసుకోవడానికే ముందు మనము అభిమానపడి అనుమానపడతాం. అక్కడ తెలుసుకోవడానికి అనుమానం ఉంటుంది. పోనీ వాళ్ళు చెప్పింది చేయటానికి ఇంకా అనుమానం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మన బెత్తడు బుర్రతో ఆలోచిస్తాం. ఆ బెత్తడి బుర్రకి ఏం ఆలోచనలు వస్తాయి? బయట కార్యకారణాలే కనిపిస్తాయి. ఒకటి చెప్తుంటే ఇట్లా చేస్తే ఏమవుతుందో చూడాలంటే ముందు చేసి చూడొద్దు. అది చేసి చూసి తర్వాత మనం మాట్లాడాలి. ఇప్పుడు మనకు అది నిరూపణ కాలేదనుకోండి, గురువు చెప్పినా నేను చేస్తే కాలేదంటే అందులో 2 మళ్ళు ఉంటాయి. నీ ప్రయత్న లోపం ఒకటి ఉంటుంది, లేదా గురువు చెప్పిన మాట అబద్ధమై ఉండొచ్చు అని. అది ఒకవేళ నువ్వు తేల్చుకోవాలన్నా, ఇదంతా చెయ్యాలన్నా ముందు నువ్వు చెయ్యాలి. అది ఆ పని చెయ్యాలి. అందుకే ఎందుకు, ఎట్లా అన్న ప్రశ్నలు అనుమానాస్పదంగా అడగకుండా ఆచరించటము అక్కడ గురువు దగ్గర ఒదిగి ఉండటం. అంటే అది సామాన్యుడికైతే సాధ్యంగా. ఎందుకంటే అందరూ అభిమాన ధనులైన దుర్యోధనులే కాబట్టి. ఇప్పుడు మనం అంటాము గురు శిష్య పాత్రలో శిష్యుడి పాత్ర కూడా ఎంత గొప్పదంటే, ఇప్పుడు కృష్ణుడు జగద్గురువా కాదా? కృష్ణం వందే జగద్గురుం చెప్తామా? కృష్ణుడు జగద్గురువు అయితే ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి మార్చగలిగారా? వీడైతే అధర్మపక్షం వీళ్ళు ముగ్గురు. పోనీ అట్లా కాకపోయినా భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి మార్చారా? మార్చలేకపోయారు. మరి జగద్గురువు అయితే అందరిని మార్చేయొద్దు. అందుకే గురు శిష్య సంబంధంలో శిష్యుడి కూడా గొప్ప పాత్ర.
గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం. కానీ నీళ్లు తాగించటం ఎవరి వల్ల గాదు. అట్లాగే నిన్ను అంత దాకా తీసుకెళ్తారు ఎత్తు దాకా. కానీ అది నీళ్లు తాగాల్సింది నువ్వే. చివరకు శిష్యుడు గొప్పతనం గూడా అంతే. అందుకే ఎవరైనా గురువుని ఆశ్రయించి ఆ స్థానంలో ఉండి గురువు యొక్క బోధనంతా అవగాహన చేసుకొని ఆత్మానుభూతిని పొందాడంటే వీడి పాత్ర గూడా ఉంది అందులో. గురువు నీళ్ళని చేయగలరు గానీ నీళ్లు తాగించలేరు నీ చేత. అది మాత్రం మన పాత్రయే ఉంటుంది. మన బాధ్యత అది. ఎప్పుడు కూడా మన బాధ్యతను మనం విస్మరించకూడదు. అది పురుష ప్రయత్నం అంటుంది వాసిష్ఠ రామాయణం. పురుష ప్రయత్నం లేకుండా ఏదీ జరగదు. అయితే ఇక్కడ ఎట్లాగో అభిమాన అహంకారాలను విడిచేసి జగద్రూప కార్యకారణాలతో ఎందుకు ఎట్లా అని అడగకూడదు. జగద్రూపంలో అడగద్దు. అభౌతిక రూపంలో వాటికి సమాధానం ఉంది అన్న నమ్మకంతో ముందు ఆచరణకు దిగాలి. బోధన శ్రవణం చేసేటప్పుడే అట్లా వినాలి. శ్రవణం చేసే స్థాయిలోనే చెప్తున్న దాన్ని అనుమానించకుండా ఎవడు శ్రవణం చేస్తాడో వాడికి డైరెక్ట్ గా లోపల దాకా వెళ్ళిపోతుంది. లేకపోతే వాడి బుద్ధి అనే కవాటం ఆపేస్తుంది దాన్ని. బుద్ధి అనే తలుపు దగ్గర ఆ శ్రవణం చేసిన బోధంతా టకీమని కొట్టుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలి. అప్పుడు గురువు యొక్క కృప నీ మీద ఉంటుంది. ఎట్లా ఉంటుంది? గురువు తన సమర్థత చేత నీ సమర్థతను చైతన్యవంతం చేస్తారు. ఎట్లా సమర్థవంతం చేస్తారు? ఇగ్నైట్ చేయటానికి ఏం చేస్తారు? మరి గురువు అంటే శాస్త్ర కృప కావాలి. మొట్టమొదటిది పరమాత్మ కృప, గురువు కృప, తర్వాత మూడవది శాస్త్రం యొక్క కృప కావాలి. శాస్త్రం యొక్క కృప అంటే శాస్త్రం ఏం చేస్తుందండి? దారి చూపిస్తుంది. దారి చూపించేది శాస్త్రం. గురువు ఏం చేస్తారు? ఆ శాస్త్ర ప్రమాణాన్ని నీకు విశదీకరించి చెప్తారు. నువ్వు అర్థం చేసుకోలేని భాషలో ఉంటుంది కనుక దాన్ని విశదీకరించి చెప్తారు. ఎట్లా ఉంటుంది? ఎక్కడున్నా శాస్త్ర ప్రమాణాన్ని ఏది చేయాలో ఏది చేయకూడదో మనం నిశ్చయం చేసుకోవటానికి మనకి ఏం ప్రమాణం? ఎప్పుడు కూడా ఏది కార్యం ఏది అకార్యము మనకు తెలియటం లేదు. ఎట్లా బ్రతకాలి, ఎట్లా బ్రతకకూడదు. కొంచెం విచారణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. కార్యముకైనా అకార్యముకైనా శాస్త్రమే ప్రమాణమట. ఆ శాస్త్రమును తత్వదృష్టితో చెప్పే గురువు ఉండాలి. శాస్త్రాన్ని చాలా మంది వ్యాఖ్యానం చేసుకుంటారు. వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఉండొచ్చు. వైదుష్యం విదుషాం తద్వద్ భుక్తయే నతు ముక్తయే. అన్నిటినీ సంస్కృత పాండిత్యం చేత మన శాస్త్రాలన్నిటినీ డీకోడ్ చేస్తే పాండిత్యానికి అందేది కాదు. అంటే భాషా పాండిత్యానికి అందదు. కేవలము తత్వ పాండిత్యం ఉండాలి. తత్వ పాండిత్యం అంటే ఆత్మ విషయ బుద్ధి. అది పాండిత్య శబ్దానికి ఆత్మ విషయ బుద్ధి ఉంటే, తత్వదృష్టి ఉంటే దాన్ని అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. అటువంటి తత్వదృష్టి గల గురువు యొక్క కృప చేత శాస్త్రం యొక్క కృప మనకు అందుతుంది. అంటే శాస్త్రం ఇచ్చే సమర్థత. శాస్త్రం ఇచ్చే సమర్థత ఎట్లా ఉంటుందంటే నీ జీవిత పోరాటంలో ఎక్కడ నీకే సమస్య వచ్చినా, నీ సాధన గమనంలో, సాధన దారిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే శాస్త్రం నీకు సమాధానమే నిలబడుతుంది. అందుకే శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఏం చేసుకుంటాం? ఆత్మానుభూతికి శాస్త్రాలు అవసరమా? భాషనే అవసరం లేదు అసలైతే. నిజానికి భాష కూడా అవసరం లేదు, శాస్త్రం ఎందుకు ఇంకా? కానీ నీకు ఆ సమర్థత నీలో ఉదయించేదాకా కూడా శాస్త్రము నీకు వెన్నంటి ఉండి సమాధాన రూపంలో వస్తుంది. ఇంత భగవద్గీత 701 శ్లోకాలు కంఠస్థం చేయమన్నాం. ఎందుకు చేయాలండి? రోజు అదొక పాట పాడినట్టు అవసరమా? కాదు. నీ జీవితంలో సమస్య వస్తే నీలోంచి నీకే అది తీసి చూపించాలి పరమాత్మ, గురువు. అప్పుడు నీకేం శాస్త్ర ప్రమాణం తెలిసి ఉండాలి. కనుక శాస్త్ర ప్రమాణం ఏం చేస్తుంది? వెన్నంటి ఉంటుంది నీ దారిలో. అట్లాంటిదే ఈ ప్రశ్నోత్తరి గ్రంథం కూడా. ఇందులో ఉన్న ప్రశ్నలు సమాధానాలు ఎప్పుడు ప్రశ్న వచ్చినా, ఏ రాత్రి ప్రశ్న వచ్చినా సరే మనలోంచి మనకి సమాధానం వచ్చేటట్లుగా ఉండాలి. కనుక శాస్త్ర కృప ఉండాలి. అంటే శాస్త్రం యొక్క సమర్థత నీకు ఉండాలి. నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది. అన్ని ముఖ్యంగానే ఉన్నాయి కదా, ఇందులో ఎవరిది తీసేస్తాను చెప్పండి? ఏ ఒక్కటి తీసేసినా సరే 4 స్తంభాలు లేకుండా ఎట్లాగైతే మండపం నిలబడదో అట్లాగే ఇప్పుడు ఏం కావాలి? 4 స్తంభం ఏమిటంటే ఆత్మకృప అన్నారు.
కృప అంటే దయ అనుకుందాం. ఆత్మదయ. నీ మీద నీకు దయ లేదు అసలు. వీడు కరుణా సాగరుడు, కానీ వీడికి అందరి మీద దయ ఉంటుంది, వీడి మీద మాత్రం ఉండదు. ఎట్లా? లౌకిక దృష్టితో ఆలోచిస్తే అట్లా ఉంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా లోకాన్నంతా ఉద్ధరించేద్దామనేనా? ఆ ఒక్కటి లేకపోతే నువ్వెవరిని ఉద్ధరించలేవు. లోకం ఉద్ధరింపబడదు నీ చేత. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నువ్వు ఏం చేయకుండానే లోకమంతా ఉద్ధరింపబడుతుంది. లోకమంతా ఉద్ధరింపబడుతుంది ఎట్లా? నువ్వు ఉద్ధరింపబడు అంతే. నీ దీపం వెలిగితే ఇంకా 10 మంది వచ్చి నీ దగ్గర దీపం వెలిగించుకో, దీపం అనుకోదు. అనుకుంటుందా దీపం? నేను అందరికీ దీపాన్ని వెలిగిస్తారండి రండి అంటుందా? అనదు. అందరు వచ్చి తీసేసుకుంటారు అంతే. వెలుగున్న చోటికి వెలుగు కోరేవాడు రావటం అనేది సహజం కదా. అట్లా ఆత్మకృప ఉండాలి. దానికి భగవద్గీత ఏం చెప్తుంది? ఉద్ధరేద్ ఆత్మనా ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేద్ ఆత్మనా ఆత్మానం. ఆత్మచేత ఆత్మను ఉద్ధరించుకోవాలంట. అంటే తనను తానే, తెలియని తనను తెలిసిన తానే ఉద్ధరించుకోవాలి. అంటే తెలియనితనము తనకే ఉంది, తెలిసినతనము తనకే ఉంది. రెండు తనకే ఉన్నాయి. అజ్ఞాన స్థితి తనలోనే ఉంది, జ్ఞానస్వరూపం తనలోనే ఉంది. అందుకే నీ అజ్ఞాన స్థితిని నీవే ప్రయత్నపూర్వకంగా ఉద్ధరించుకోమంటుంది భగవద్గీత. అది అన్నిటికంటే గొప్ప ఉద్ధారకం. ఇంకెవరిని ఉద్ధరించకంటే చాలా గొప్ప విశేషం ఏమిటంటే తనను తాను ఉద్ధరించుకోవటం. ఇది 4 కృపలు, అంటే 4 సమర్థతలు మనిషికి కావలసినవి. సమర్థ స్వరూపమై 4 స్తంభాల్లాగా నిలబడితే ఆ 4 స్తంభాల మీద నీ సౌధం నిర్మించుకో, ముక్తి సామ్రాజ్యాన్ని కట్టుకోవచ్చు అక్కడ. ఇక్కడ అందుకే హే గురో, హే కృపాలో ఏతద్వద. ఏతద్వద అంటే ఏమంటున్నాడు ఇక్కడ శిష్యుడు? అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో. మజ్జతో అంటే సరిపోయేది, అక్కడ సమ్మజ్జతో అన్నారు. శంకరుల వాంగ్మయ విశేషమే అది. అన్నిటికీ ఉపసర్గలు గ్యారెంటీగా ఉంటాయి. ఆ ఉపసర్గలు ఏం చేస్తుంటాయంటే ఆ భావాన్ని ఒత్తుతుంటాయి, ఇంకా గట్టిగా చేస్తుంటాయి అన్నమాట. అన్ని ఉపసర్గలు పెడతారు ఆయన. బాగా మునిగిపోయాడట. మునిగిపోయాడు. ఎట్లా ఉన్నాడు? బాగా మునిగిపోయాడు. ఎక్కడ? అపార సంసార సముద్ర మధ్యే. సంసారాన్ని ఎప్పుడు కూడా సముద్రంతో పోలుస్తారు. సముద్రం యొక్క లక్షణం ఏమిటండి? సముద్రం అందరిని ముంచేసుకుంటుందా పాపం? వీడేమంటున్నాడు? మునిగిపోతున్నాను అంటున్నాడు కదా. మునిగిపోతున్న నన్ను నాకు శరణంకి మస్తి అని అడుగుతున్నాడు. ఏంటి నాకు శరణం అంటే? అంటే సంసారం అది సముద్రందే తప్పన్నట్లుగా వీడు చెప్తున్నాడు. సముద్రంలో ఎన్ని జీవరాశులకు ఆవాసం ఇస్తుంది అది? అవన్నీ మునిగిపోయినాయా? చక్కగా బ్రతుకుతున్నాయి. వాటికి ఇల్లది, మనకు మృత్యువది. మనకు మరణము, వాటికి జీవము. చేపకు సంసారము జీవము, అందులోంచి తీస్తే చచ్చిపోతుంది అది. మనకు అందులో వేస్తే చచ్చిపోతావు. అంటే ఎందుకు ఆ తేడా ఎక్కడొచ్చింది? సంసారంలో తేడా ఉందా, మనలో తేడా ఉందా అనేదాన్ని మనం ఆలోచించాలి ఇప్పుడు. కనీసం ఈ విషయం గుర్తించడం కూడా చాలా గొప్ప విశేషం అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంసారం అనే ఒక సముద్రము నన్ను మింగేస్తోంది అని అనుకుంటే అప్పుడు వాడికి బయటపడే విద్య నేర్చుకోవాలని తెలుస్తుంది. ఇప్పుడు ఏం కావాలి? ఈత కావాలి వాడికి. ఈత కొట్టడం తెలిస్తే సంసారంలో మునగడు. అంతే కదా. సంసారంలో బ్రతకటం రావాలి ఇప్పుడు మనకు. ఇప్పుడు మనకు బ్రతకటం చేతగాక చచ్చిపోతున్నాం ఈ లోకంలో. అందరికీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? బ్రతకటం చేతగాక. అదేమిటండి మరి? పుట్టిన తర్వాత అందరు తల్లిదండ్రి ఎట్లా బ్రతకాలో నేర్పించే కదా పెంచుతున్నారు. ఏం నేర్పిస్తున్నాం మనం? లౌకిక విద్యలు నేర్పించడం, బ్రతుకు తెరువుగా కదా విద్యలు. బ్రతుకు తెరువు విద్యలు నేర్పిస్తున్నాము. వాడికి కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పించడానికి చాలా ఖర్చు చేస్తున్నాము, చాలా టైం పెడుతున్నాము, అన్ని చేస్తున్నాం. బ్రతకటం నేర్పించినా వాడికి బ్రతుకు రాలేదే ఇంకా. ఈ లోకంలో బ్రతకటానికి కావలసిన ఏ లౌకిక విద్య మనం నేర్పిస్తున్నామో దాని చేత వాడికి లోకంలో చావొస్తోంది, బ్రతుకు రావట్లేదు. మనం గుర్తించాల్సిన విశేషం అది. మనం నేర్పించే విద్య వాడికి చావుకే ఉపకరిస్తుంది. అయితే ఇవన్నీ వదిలేసి అధ్యాత్మ విద్య నేర్పించమంటారా? గ్యారెంటీగా నేర్పించాలి. అందులో దుడుకుతనం ఏం లేదు, అడగరక్కర్లేదు ఆ ప్రశ్న. నేర్పించు. తర్వాత మరి తిండి ఎట్లా వస్తుందో చూడు నువ్వు. సంసారికి సన్యాసికి తేడా చెప్పమంటారా?
సంసారి ఏం చేస్తాడంటే, ఏదైనా ఇందాక మనం ఏమన్నామండి, గురువు దొరకటం దైవానుగ్రహకారం. ఆ పరమాత్మ దయ ఉంటే ఎప్పటికో అప్పటికి సాధన చేస్తానండి తప్పకుండా. పరమాత్మ దయ ఉండాలి దేనికైనా అంటాడు. కరెక్టే. మరి తిండి తిప్పలకు పరమాత్మ దయ ఉంటే సరిపోదా అండి? మీ ప్రయత్నం ఎందుకు? చదువులెందుకు? ఉద్యోగాలు చేయటం ఎందుకు? డబ్బు సంపాదించడం ఎందుకు? పరమాత్మ దయ ఉంటే తిండి అదే వస్తుందండి అని అనుకోవద్దు. రివర్స్‌లో అనుకుంటాడనమాట. అంటే సాధన బాధ్యత వీడిదుండాలి. తిండి తిప్పల బాధ్యత పరమాత్మ వహిస్తాడప్పుడు. వీడేం జేస్తాడు? తిండి తిప్పల బాధ్యత నేను తీసుకుంటా. నా పుట్టకుట్టి విద్యలు నేను చదువుకుంటా. సాధన మాత్రం ఆ స్వామి దయ చూపించినప్పుడు ఎప్పుడో అప్పుడు అవుతుంది. నేనొస్తా తప్పకుండా మఠానికి ఆ రోజు అంటాడు. సన్యాసి ఏమంటాడు? సాధన బాధ్యత తనదిగా తీసుకుంటాడు. సాధకుడైన వాడు, బ్రహ్మచారి అయినవాడు, సన్యాసి అయినవాడు ఎట్లా ఉంటాడు? తనను ఉద్ధరించుకునే బాధ్యత తను తీసుకొని, తన తిండి తిప్పలను వదిలేస్తాడు. అందుకే గదా భిక్షాటనం చేస్తాడు. ఎక్కడి నుండైనా వస్తుంది. పరమాత్మ ఏ రూపంలోనైనా వచ్చి ఒక పూట తిండి పెట్టడా అన్న ధైర్యం వాడికుంటుంది. కానీ సాధన బాధ్యత మాత్రం నాదే తీసుకుంటాడు. అట్లా సన్యాసి, సంసారి రివర్స్‌లో ఉంటారన్నమాట. కనుక అప్పుడేమనుకుంటాము మనము, లోకంలో బ్రతకటం చేత కావటం లేదు గనుకనే ఇన్ని కష్టాలొస్తాయి. అందుకే సముద్రం మనను ముంచేస్తుంది. అపారమట అది. దాని దూరం ఎంత అంతు చిక్కకుండా ఉంది. మనం సముద్రం ఒడ్డున నిలబడ్డామనుకోండి, దానికి ఆవల ఒడ్డు కనిపిస్తుందా మనకు? కనిపించదు. అంటే అనంతంగా కనిపిస్తుంది. అంతం లేని దానిలాగా కనిపిస్తుంది. ఉందా అంటే ఇంకో చివర ఎక్కడైనా ఉండుంటుంది. కానీ మనకు కనిపించట్లేదు ఇప్పుడు. మనమున్న స్థానం నుండి అది మనకు కనిపించటం లేదు. అపార సంసార సముద్రం మధ్యలో ఉన్నామట ఇంకా. కాస్త దూరంలో ఉంటేనన్నా ఎట్లాగో కొట్టుకొని బయటికి వచ్చేయొచ్చు. కానీ సంసారము మనని ముంచటానికి ఏం ప్రయత్నం చెయ్యదు. నీటికి ఒక లక్షణం ఉంది. బాయన్సీ అంటారు దాన్ని. అది నిన్ను పైకి ఎగదోస్తుంది గాని మునుగుమని అనదు. మనం ఎందుకు మునిగిపోతాం మరి? బరువున్న మునగము. భయం చేత నీళ్లు తాగేస్తే మునుగుతాం. నువ్వు ముక్కు, మూతి మూసుకొని కాసేపు సస్టైన్ చేయగలిగితే మునగకుండా ఉంటాడు మనిషి. వీడు ఉండలేడు గాబట్టి, వీడు అది కొట్టుకుంటూ ఉంటాడు గదా! మునిగిపోతుంటే ఈత రాకపోతే. ఆ కొట్టుకోవటంలో నీళ్లు మింగేస్తుంటాడు. నీళ్లు మింగినప్పుడు మునిగిపోతాడు. కానీ అప్పటిదాకా సముద్రం నీరేం చేస్తుంది? నిన్ను బయటికి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ బాయన్సీ లక్షణం దానికుంది. బయటికి నెట్టటానికి. ఈ సముద్రం గూడా అంతే, సంసార సముద్రం. వీడిని తరింపజేద్దామని అది చూస్తూ ఉంటుంది. వీడేం చేస్తాడు? మింగేస్తూ ఉంటాడు దాన్ని. ఎందుకు? ఈత కొట్టే నైపుణ్యం లేక. ఈత కొట్టడం నేర్చుకోకుండానే దూకేశాడు దాంట్లోకి. మనం గూడా పాపం పిల్లలకి ఏం నేర్పించకుండానే ఈ కాలంలో మరి. ముందు ఎట్లా ఉండేది? పెళ్ళనే ఒక రాక్షస ప్రక్రియ చేసినా గూడా తల్లిదండ్రి కొంచెం దయతో, జాలితో కొన్ని నీతి నియమాలు నేర్పించి, మంచి చెడులు నేర్పించి ఎట్లా బ్రతకాలో కొన్ని చెప్పేవాళ్ళు. ఆడపిల్లలకైనా, మగవాళ్ళకైనా చెప్పేవాళ్ళు. ఇట్లా ఉండాలి, భర్తతో ఇట్లా మెసులుకోవాలని. ఇప్పుడేమైనా చెప్తారా అలాంటివి? వీళ్ళు చెప్పేదాకా వాళ్ళు ఆగరు గూడా. వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. లేకపోతే ఎటో పోతారు గూడా. అంటే తెలియకుండానే వెళ్లి దూకితే, అందులో ఈత కొట్టే నైపుణ్యం లేకుండా దూకితే పుటుక్కున మునిగి చేస్తాడు. ఇప్పుడు అట్లా ఉందట ఈ ప్రశ్న అడిగే శిష్యుడు. నేను మునిగిపోతున్నా. శరణంకి మస్తి. నాకిప్పుడు శరణెవరు? ఆ శరణం అనే మాటలో గూడా మనకెట్లా ఉంటుందంటే, ఎవరిని శరణు కోరుకోవాలంటారు. స్వామియే శరణమయ్యప్ప అంటాడు. అంటాడా? స్వామి శరణం అంటాడు. శరణం అన్నవాడు అంటే శరణం అంటే ఏమిటండి? సామాన్య అర్థంతో ముందు చెప్పుకుందాం. తర్వాత సృహింసాయం ధాతువు చెప్పుకుందాం. శరణం అంటే సృహింసాయ. ముందు శరణం అంటే నీవే నాకు గతి. ఇంకో గతి లేదని అర్థం అక్కడ. అంతే. నువ్వే నన్ను రక్షించు. నాకు ఇంకో గతి లేదంటాడు. స్వామియే శరణం అయ్యప్ప అన్న తర్వాత 40 రోజులు ఆ మాట అంటూనే ఉంటాడా? దీక్ష అయిపోయి ఏం చేస్తాడు? అట్లా మాల తీసి పక్కన పెట్టగానే స్వామిని, శరణాన్ని అన్ని పక్కన పారేసినట్టే. వాడిదేమిటో వాడి వ్యవహారం. అసలు ఈ కాలంలో అయితే ముందు దీక్ష చేస్తేనైనా వ్యవహారం తగ్గించుకునే ప్రయత్నం చేసుకొని, కనీసం ఆ 40 రోజులైనా ఆ నియమాలు ఆచరించుకుంటూ, వ్యవహార దృష్టి లేకుండా ఇటు భక్తి మార్గంలోనైనా సరే ఆ స్వామి అందే దృష్టి పెట్టుకొని బతకడం ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు.
ఇక్కడ అయ్యప్ప పూజ చేస్తూ ఉంటాడు. శరణం శరణం శరణ ఘోష నడుస్తుంది. వీడికి ఫోన్ వస్తుంది. వీడు మాట్లాడుతూనే ఉంటాడు. వీడి వ్యాపారం గురించి, వృత్తి గురించి. ఇంకేం శరణుంది ఇక్కడ? ఏమైనా శరణుందా? కనీసం పూజ సమయంలో గూడా ఇది మన పురోహితులుంటారు. మహాపురోహితులు వాళ్ళు. వాళ్ళేం చేస్తుంటారు? పూజ చేస్తూ ఉంటారు. మొన్ననే వీడొక వీడియో గూడా చూసాడు. ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఆ మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. నోటితో తప్పులో ఒప్పులో గాని చదువుతూ ఫేస్‌బుక్ చూసుకుంటున్నాడు. టకీ టకీ అని ఆ వేలు ఇట్లా అంటూనే ఉంది. ఇదేం పూజ? ఆ చేయించేవాడు బానే ఉన్నాడు. చేసేవాడు బానే ఉన్నాడు. ఏం చేస్తున్నారక్కడ తంతు? శరణం అనటంలో గూడా మన అర్థం ఎట్లా ఉంటుంది? ఆ మాట అనేసి పడేస్తే ఓ మాట పడుంటుందట్లా అని. మనము మన అభిమానాన్నేమి చంపుకోవట్లేదు. శరణం అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నట్టు అహంకారాన్ని వదిలేయటం. అహంకారాన్ని వదిలేయటం అంటే ఏమిటంటే, ఒక వ్యక్తిగా నా గుర్తింపు. ఒక తెలివి రూపంలో ఉన్న నా గుర్తింపు. మనిషికి గుర్తింపు ఏమిటండి? వాడి తెలివితేటలే గదా! తెలివితేటలే నా గుర్తింపు అనుకునే వాడిని నా తెలివి చాలా పరిమితమైన తెలివి. ఈ అపరిమితమైన తత్వాన్ని అందుకోవడానికి నా తెలివితేటలు సరిపోవనే అహంకారాన్ని వదిలేయాలి. లోకంలో చూపించిన అహంకారం చూపిస్తే ఇక్కడ అర్థం కాదు వాడికి. లోకంలో నీకు ఎన్ని విషయాలైనా తెలిసిన వాడివి అయి ఉండొచ్చు. కానీ ఇది తెలుసుకునేటప్పటికి ఆత్మతత్వానికి వచ్చేటప్పటికి నువ్వు అన్‌పఢ్ గవార్. అంటే చదువులేని మొద్దువి. అంతే. ఎవరైనా సరే దానికి అభిమానపడాల్సిన అవసరం లేదు గదా! లోకంలో విద్య రాకపోతే అభిమానపడాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే ఆత్మతత్వం తెలిసిన తర్వాత ఇది ఇవేవి రాకపోయినా ఏం గాదు. ఇది చూడటం రాకపోయినా మనకేం నష్టమేం లేదిక్కడ. అట్లా శరణం అనటమైతే అంటున్నాం కానీ, ఆ అనటంలో నిజమైన ఆర్తి ఉందా? ఆ గుర్తింపు ప్రశ్న ఎట్లా అడిగాడు? ఏ ఏ స్థితిలో అడిగాడనేది మనకు తెలియాలంటే గురువుకు అర్థమైపోతుంది. మనం అడిగే ప్రశ్నలోనే ఉంటుంది. మనం అడిగే ప్రశ్నలోనే మన స్థాయి ఏమిటో ఎంచి చూసుకుంటారు గురువు. వీడికి ఎంత దాకా అందుతుంది, ఎట్లా చెప్పగలుగుతామని. అంటే అందరికీ ఒకే గుడి సూత్రం మందు గాదు. అట్లా అయ్యేటట్లయితే ఉంటే, ఇప్పుడు మనకు గూగుల్ సహాయంతో గూగుల్ గురునాం గురు. అది గురువులకే గురువు. ఏది గావాలన్నా జెప్తుంది మనకు. అందులోకెళ్ళి మనం ఏ గ్రంథం గావాలంటే ఆ పుస్తకం డౌన్‌లోడ్ అవుతుంది. చదువుకోవచ్చు, తెలుస్తుంది. అంత దానికి మనం ఎవరినో శరణడగాల్సిన గతి మనకేం పట్టిందండి? అని అనుకుంటే అట్లా సరిపోదు. ఎట్లా ఉండాలి? దాన్ని తెలుసుకునేటప్పుడు ఆ స్థితి గురువుకి అర్థమవుతుంది. వీడి స్థితికి బోధ ఎట్లా జేయాలో అట్లా జేస్తారు. అందుకే ఇన్ని శంకరుల గ్రంథాలున్నాయి. ఏ గ్రంథం తనకు సరిపోతుందంటే, ఏ గ్రంథం చదివినప్పుడు నీలో ఒక పరివర్తనొస్తుందో అది నీకు సరిపోయే గ్రంథం. ఆత్మబోధ చాలా గొప్పగా ఉంది. ప్రశ్నోత్తరం అంత గొప్పగా లేదు అంటే, నీ స్థాయికి ప్రశ్నోత్తరం సరిపోతే సరిపుచ్చుకో. దీంతో కూడా ముక్తొస్తుంది. ఆత్మబోధ అంత గొప్ప బోధ గావాల్సిన అవసరం లేదు. సమజ్‌దార్‌కో ఇషారా కాఫీ హై. తెలివైన వాడికి చిన్న సూచన చేస్తే సరిపోతుంది. అట్లా కూడా సరిపోతుంది. ఆత్మబోధ స్థాయి ఆత్మబోధిదే. ఎవరికి ఏది అందితే వాడిలో పరివర్తన వస్తుందో అది వాడికి సరిపోయిందనమాట. అది గురువుకు అర్థమవుతుంది ఈ ప్రశ్న అడగడంలో. ఈ ప్రశ్న అడగటంలో శిష్యుడి యొక్క నిజాయితీ ఉంది. నిజాయితీ చాలా ముఖ్యం మనిషికి. తనను తాను మోసం చేసుకొని లోకమంతా ఏలుతున్నాడు గానీ, ఆ సాధనలో తనను తాను మోసం చేసుకోకూడదు. కనుక ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు సమ్మజ్జతో బాగా మునిగిపోతున్నానంటున్నాడు. ఆ సంసార సముద్రం ఎట్లా ఉంటుందో మనకు శాస్త్రాల్లో చాలా శ్లోకాలు చూపిస్తారు. దీంట్లో కూడా ఉంటుందనుకుంటా ఇది. సంసార సాగర సముత్తరణైక సేతో అదేమిటి దీని పేరు? వెంకటేశ్వర సుప్రభాతం. దాంట్లో కూడా ఉంటుంది. సంసార సాగరం నుండి ఉద్ధరించే సేతువు నావ నీవంటున్నారు అక్కడ వెంకటేశ్వరుని. అంటే సంసారాన్ని ఎప్పుడూ కూడా ఒక సముద్రంతో పోల్చారు. ఆ సముద్రం ఎట్లా ఉందట అంటే, తృష్ణాతోయే మదన పవనోద్ధూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజ గ్రాహ సంఘాకులేచ సంసారాఖ్యే మహతి జలదో మజ్జతాం నస్త్రిధామన్ పాదాంబోజే వరద భక్తినావం ప్రయచ్చ అని ఒక శ్లోకం ఉంటుంది. సంసారంలో నీళ్ళు ఏమిటట అంటే తృష్ణాతోయే అంటున్నారు. తృష్ణ అనే నీళ్ళట. మనం ఏ సంసారంలో ఉన్నాం? ఆ భౌతిక సముద్రంలో కాదు. మన సంసార సముద్రము ఆ భౌతిక నీళ్లతో ఉన్న సముద్రం కాదట. తృష్ణ అంటే కోరిక. తీవ్రమైన కోరికలు.
తీవ్రమనే కోరికలు మన సంసార సముద్రంలో నీళ్ళనమాట. మదన పవనోద్ధూత మోహోర్మిమాలే అంటే ఏమిటి? మదన పవనోద్ధూతం. గాలి వీచినప్పుడు ఎట్లాగైతే రెచ్చగొట్టబడుతుందో, సముద్రం ఉప్పొంగుతుందో అదేమిటి? కామవాంఛ. కామవాంఛ అనే ఒక గాలి చేత ఉవ్వెత్తున అలల రూపంలో రెచ్చగొట్టబడి మోహోర్మిమాలే అలలు ఎట్లా ఉన్నాయి? మోహం అనే అలలున్నాయట. కోరికలనే నీళ్లల్లో మదన పవనోద్ధూత అంటే ఈ కామవాంఛ అనే గాలి చేత రెచ్చగొట్టబడే అది ఇప్పుడు మోహం అనే అలలు ఉన్నాయట అందులో. దారావర్తే అక్కడ ఎవరున్నారు? భార్య అనేది సుడిగుండం ఉందట. ఇంకొక విషయం కూడా అది తర్వాత చెప్పుకుందాం. భార్య అనే ఒక సుడిగుండం అంటే భార్యలే సుడిగుండాలా, భర్తలు కాదా అంటే ఒకటి చెప్తే ఇంకొకటి చెప్పినట్టే. అంత కోపం తెచ్చుకునే అవసరం లేదు. భార్య ఎంత సుడిగుండమో భర్త కూడా అంతే సుడిగుండం. ఎందుకంటే సుడిగుండం అంటే ఒక్కసారి అందులో దిగితే కిందికి రట్టమే కానీ పైకి రట్టం ఉంటుందా ఎప్పుడన్నా? ఉండనే ఉండదు. భార్య అనే దారావర్తి తనయ సహజ గ్రాహ సంఘాకులేశ పిల్లలు తోబుట్టువులనే మొసళ్ళు ఉంటాయట అందులో. ఎట్లా ఉంది సంసారం? గ్రాహ సంఘాకులేశ సంసారాఖ్యే మహతి జలతో మజ్జతాంన త్రిధామన్ అంటే అక్కడ సంబోధన చేస్తున్నారు. ఇక్కడ ఇటువంటి ఈ గొప్ప సంసార సముద్రంలో మునిగి ఉన్నాడట. దీనికి అవతలి ఒడ్డు కనబడటం లేదట. ఈ సముద్రంలో లేచేది ఎట్లా బయటికి వీడికి తెలియట్లేదు పాపం. భక్తి నావం ప్రయచ్ఛ ఇలాంటి సుడిగుండంలో అంటే కోరికల చేత నీళ్లు ఏవేవి? కోరికల నీళ్లు, కామవేగం అనే గాలుల చేత రెచ్చగొట్టబడిన మోహం అనే అలలు, దాంట్లో భార్యాభర్తలనే సుడిగుండాలు, తర్వాత పిల్లలు తోబుట్టువులు మొసళ్ళు ఉండి మనను పీక్కు తింటూ ఉంటే ఆ మధ్యలో భక్తి నావం ప్రయచ్ఛ హే త్రిధామన్ భక్తి నావం ప్రయచ్ఛ భక్తి అనే నావనివ్వవయ్యా అంటున్నాడు. నావ ఉంటే సంసారాన్ని దాటడం సులభమా కదా? సముద్రం ఎంత గొప్పగానైనా ఉండండి, మన నావ సరిగ్గా ఉందనుకోండి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవల తీరం చేరిపోతామన్నాం. అందుకే ఇవాళ కూడా దీనికి సమాధానం ఏం చెప్పారు? శిష్యుడు అడిగిన ప్రశ్నకు విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక అన్నారు. ఈ సంసార సముద్రంలో శరణం కిమస్తి, నాకు శరణం ఏమిటి అని అడిగితే శిష్యుడు సమాధానం అక్కడే వచ్చేసింది. మనకు ఒక శ్లోకంలో అక్కడే సమాధానాలు ఉంటాయి, వెతుక్కునే పని లేదు, డైరెక్ట్ ఆన్సర్స్ అవన్నీ. విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక అని అంటారు. నావ ఉంటే మనం దాటగలం అని మనకు అర్థమైంది. నావ ఎక్కడుంటుందండి? ఒడ్డులో ఉన్న నావ దాటిస్తుందా? సముద్రంలో ఉన్న నావ దాటిస్తుందా? ఒడ్డులో నావ ఉంది కదా అని కూర్చున్నాడు అనుకోండి, వాడి నుంచి ప్రయాణం ఉంటుందా? ఉండదు. అంటే ఎక్కడ కావాలి నీకు నౌక అంటే సమస్య ఎక్కడుందో అక్కడ సమాధానం కావాలి. సమస్య లేని వాడికి సమాధానం ఎందుకు? ఒడ్డునున్న వాడికి నౌకనే అక్కర్లేదు. అట్లాగే సమస్యలు లేని వాడికి సమాధానం అక్కర్లేదు. అట్లాగే జీవుడు అన్న ఒక ఆ భవరోగం ఉన్న వాడికి ఈ సమాధానాలు కావాలి పాపం, వేరే వాళ్ళకి ఎందుకు? అయితే ఇప్పుడు ఏమంటున్నారు? నావేం చేస్తుంది? సముద్రంలో ఉండి సముద్రంలో మునగకుండా నిన్న బయటికి దాటించేస్తుంది. సముద్రంలోనే ఉంటుంది, అది బయట ఎక్కడ ఉండదు. కానీ నీకే అపాయం కలగకుండా నీకు సేఫ్ గా ఉంటుంది కనుక ఇప్పుడు మనకు నౌక ఏదట ఇక్కడ ఇవాళ శ్లోకంలో ఏం చెప్తున్నారు? విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌక, విశ్వేశ్వరుని పాదములనే దీర్ఘ నౌక. అంబుజ అంటే అటువంటి విశ్వేశ్వ పాదముల నుండి పుట్టిన అంబుని జాయతే అంటే నీటిలో పుట్టిన అని అర్థం. అందులోంచి పుట్టిన దీర్ఘ నౌక కావాలట మనకి ఇప్పుడు. అది ఎట్లా దొరుకుతుంది అంటే ఏమిటో విశ్వేశ్వరుని పాదాంబుజములు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. అప్పుడు దాన్ని దాటేసి ఇవాళకి సంసార సాగరం దాటేయచ్చు మనం. విశ్వేశ్వరుడు అంటే విశ్వమునకు ఈశ్వరుడు అని అర్థం. ఈ విశ్వమునకు ఈశ్వరుడు విశ్వేశ్వరుడు. విశ్వం అంటే ఏమిటి? ఈ కనిపించేదంతా విశ్వం మన దృష్టిలో అని అర్థం, మనకు తెలిసిన అర్థం. విశ్వం అంటే తానెందులో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించుటయే విశ్వం.
ఇప్పుడు ఇది ఒక గది అనుకోండి. ఇది విశ్వం అంటున్నారు అనుకోండి. నువ్వు బయటుండి దీంట్లోకి ప్రవేశిస్తే ఇది విశ్వం అవుతుందని అర్థం కాదు అప్పుడు. నువ్వు ప్రవేశించే ఒక ప్రక్రియ ఉంది చూసావా? దూరటం. ఎందులోనైనా దూరటం ఉంది చూసారా? అది విశ్వం. ఇప్పుడు మన విశ్వం ఏమిటి మనకు? అందరికీ ఉన్న ఒక విశ్వంలో మనం ఉన్నామా? మన విశ్వంలో మనం ఉన్నామా? ఎందుకు అట్లా లేమని మనకు నిరూపణ ఏమిటంటే, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. రాజకీయం అనే ఒక దాంట్లో దూరాడు. వాడికి రాజకీయ లోకం ఒక విశ్వం ఉంది వాడికి. ఎందుకు? వాడు దూరటం వలన. వాడు దూరటమే విశ్వం అక్కడ. రాజకీయం అనే ఒక లోకము మనకుందా అసలు? మన జీవితంలో దాని ప్రాముఖ్యత ఏమిటి? ఏమీ లేదు. వార్తలు వింటే ఏమైనా తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఆ విశ్వం మనకు లేదు అసలు. ఎందుకంటే మనం అందులో దూరలేదు కనుక. ఇప్పుడు మనకు ఒక విశ్వం ఉంది. మనకే విశ్వం ఉంది? ఇందాక చెప్పిన సుడిగుండం ఉంది కదా, భర్త అనే సుడిగుండం. ఎందుకు ఆ విశ్వం ఉంది? మనం పెళ్లి చేసుకున్నాం కనుక. పెళ్లి చేసుకున్న వాడికి భర్త అనే విశ్వం ఉంది. లేని వాడికి లేదు. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భార్యకి ఎట్లా ఉంటుంది? అదే ఇందాక దాన్ని ఏం చెప్పారు? సుడిగుండం. సుడిగుండంలో ఉన్నట్టు ఉంటుంది ఆయనతో ఉంటే. ఎప్పటికీ గిర్ర 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 తిరుగుతూనే ఉంటుంది. బుర్ర తిప్పేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అదే వ్యక్తి కూతురికి ఎట్లా ఉంటాడు? తండ్రి, తనను రక్షించే తండ్రి. నా రక్షణ అనుకుంటుంది. ఆ భార్య ఏమోనే వీడినే సుడిగుండం అనుకుంటోంది. ఈ వ్యక్తినే కూతురు ఏమనుకుంటుంది? నా రక్షణ అనుకుంటుంది. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా నన్ను రక్షించడానికి మా నాన్న ఉన్నాడు అనుకుంటుంది ఈ అమ్మాయి. ఇప్పుడు ఆ భర్త అనే వ్యక్తి సుడిగుండమా లేదా రక్షణనా? భార్యకు సుడిగుండం అయిన వాడు కూతురికి రక్షణ అయినాడు. అంటే అర్థం ఏమిటి? మనం ఎట్లా ప్రవేశిస్తున్నామో దాన్ని బట్టి మన లోకం విశ్వం మారిపోయింది. మనం దాన్ని ఎట్లా తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన విశ్వం మారిపోతుంది. ఆ వ్యక్తి ఏమైనా తప్పులు చేశాడా ఇప్పుడు? ఏం చేయలేదు. కానీ మనము భర్త అన్న దృష్టితో ప్రవేశించాము. కూతురేమో నా తండ్రి అన్న దృష్టితో ప్రవేశించింది. భర్త అన్న దృష్టితో ప్రవేశించేటప్పుడే భార్యాభర్తలకు పెళ్లి చేసుకునేటప్పుడే ఉంటుంది, ఈయన నన్ను నా మీద ఆధిపత్యం వహిస్తాడన్న ఒక భయం ఉంటుంది. ఇదొచ్చి నా జీవితంలోకి చేరి నన్ను ఏలుతుందనే భయం వీడికి ఉంటుంది. ఇద్దరికి ఆ దృష్టితోనే ప్రవేశిస్తారు దాంట్లో. ఆ విశ్వం ఉంది వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారు? తల్లిదండ్రి సర్వస్వం, నాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు తీరుస్తారన్న దృష్టితో దాంట్లో ప్రవేశించారు. ఇప్పుడు విశ్వం మారిపోయింది. ఎవరికి వాళ్ళ విశ్వం మారిపోయింది. ఈ విశ్వానికి ఒక ఈశ్వరుడు ఉన్నాడట. మరి విశ్వంలో జీవుడు దూరాడు. మరి ఈ విశ్వానికి ఒక ఈశ్వరుడు ఉన్నాడు. ఎవరా ఈశ్వరుడు? ఏమని నియమిస్తున్నాడు? ఎట్లా నియమిస్తున్నాడు అంటే, అందరినీ ఒక్క స్థితికి తీసుకొస్తాడు. నువ్వు భర్త అని దూరినా, తండ్రి అని దూరినా, ఇంకొకటి ఎవరన్నా కొడుకు కూడా అంతే. అదే వ్యక్తి కొడుకు కూడా అవుతాడు కదా. తల్లిదండ్రి కూడా అనుకుంటాడు, మా వృద్ధాప్యంలో వీడే మాకు సర్వస్వం అని, మా వంశోద్ధారకు కూడా అనుకుంటారు. ఎంతో గొప్పగా అనుకుంటారు వాడి గురించి, వాడు అవన్నీ ఏం చేయకపోయినా కూడా. అలాంటప్పుడు ఏ విశ్వంలో ఎవరున్నా సరే ఆ విశ్వాన్ని నియమించే ఈశ్వర శాసనం ఒకటి ఉందట సృష్టిలో. అది ఈ సృష్టిని అంతా సమానంగా నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుందంటే, ఆ వ్యక్తిని మనం ఏమనుకున్నా సరే, ఎవరెవరు ఏమనుకున్నా సరే, ఆ వ్యక్తి నేను అదే అని అనుకోడు. ఎప్పుడు కూడా అనుకుంటాడా? తాత్కాలికంగా అనుకుంటాడు. తాత్కాలికంగా అనుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? వదిలేస్తాడు. వదిలేసి నేను అనుకుంటాడు. ఇప్పుడు భార్య పిలిచినప్పుడు భర్తగా పలుకుతాడు, పలకడం కాదు. కానీ ఆ సందర్భం అయిపోయిన తర్వాత వదిలేసి వచ్చి నేను అనుకుంటాడు. నేనుగా ఉంటాడు వాడు అక్కడ. ఇప్పుడు ఈ ఈశ్వర నియామకం అందరిలో ఉంది. అందరిలో ఉండి ఏం చేస్తుంది? నేను అనుకునేటట్టు చేస్తుంది, కానీ ఈ తాత్కాలికమైన భ్రాంతిని వదిలేటట్టు చేస్తుంది. అది అందరూ నాటకంలో ఉంటారు. ఎవరెవరు ఎట్లా పిలిస్తే అట్లా పలుకుతారు. నాన్న అనగానే పలుకుతాడు, తండ్రిగా పలుకుతాడు. అబ్బాయి అంటే కొడుకుగా పలుకుతాడు. భార్య భర్తను ఏమండి అంటే భర్తగానే పలుకుతాడు. కానీ అన్నిటి నుండి విరమించుకొని మళ్ళీ తానున్నప్పుడు ఏమంటాడు? నేనంటాడు. నేననే ఒక ఈశ్వర నియామకం లోపలుండి ఎన్నిట్లో నువ్వు దూరినా,
ఎన్ని విశ్వాల్లో దూరినా ఆ ఈశ్వర నియామకమే దాన్ని శాసిస్తోంది. నువ్వు దూరిన విశ్వంలో నువ్వు ఉండవు, ఈశ్వర నియామకంలో నువ్వు ఉంటావు. అందుకే మనం ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భార్య మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేదు వాడికి మేల్కొని ఉన్న టైంలో. గాఢ నిద్ర వచ్చింది, ఒకే మంచం మీద పడుకొని ఏం చేస్తాడు, పెద్ద పెద్దగా గుర్రు కొట్టుకుంటూ నిద్రపోతాడు. అంత గుర్రు కొట్టే ధైర్యం వీడికి ఎట్లా వచ్చింది? మేలుకొని ఉంటే భార్య మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేదు వాడికి. నిద్రలో మాత్రము వాడు గుర్రు కొట్టి భార్యను భంగపరచగలడు. భయపడతాడా? పడడు. ఎందుకు? ఆ నిద్రలో పతిని, భర్తననే ఒక గుర్తింపు వదిలేశాడు వాడు. వదిలేసి నేనే పడుకుంటా, నువ్వేం పిక్కుంటావు పిక్కు అన్నట్టు పడుకున్నాడు వాడు. అవునా? గాఢ నిద్రలో మనం అందరం అదే చేయట్లేదా? అన్ని గుర్తింపులు వదిలేసి ఎవరు ఏమన్నా సరే, ఏమైనా సరే, లోకం తలక్రిందులు అవుతుందో ఏమవుతుందో నీకు సంబంధం లేనట్టు నిద్రపోతున్నాడు. నేనులోకి ఉపసంహారం చేసుకునే ఒక ఈశ్వర శాసనం జీవులను నడిపిస్తుంది. ఈ చెయ్యని వాడు ఎవడన్నా ఉంటాడా? పోనీ ఇది ఇష్టం లేని వాడు ఎవడన్నా ఉంటాడా? ఎవ్వరుండరు. అందుకే ఈ సంసార సముద్రంలోంచి బయటపడడానికి కావాల్సింది ఏమిటంటే ఆ ఈశ్వర శాసనానికి నువ్వు కట్టుబడి ఉండు. నేను అని నన్ను నేను గుర్తిస్తున్న ఒక సత్యాన్ని గుర్తించురా. నువ్వు దాంతో బ్రతుకుతున్నావు, నీ ఊపిరది. నేను అన్న ఊపిరి లేకపోతే నువ్వు బ్రతికే లేవు, జీవుడే లేడక్కడ. ఆ నేను అని లోపల ఉన్న అంతఃస్ఫురణ కారణంగా మనం బ్రతుకుతున్నాం గాని, మనం దూరి విశ్వంలాగా ఏర్పాటు చేసుకున్న ఈ విషయాలన్నీ కూడా, ఈ విషయ విశ్వాలు మనకు సత్యం కాదు, తాత్కాలికం అవి. అప్పటికప్పుడు వదిలేస్తాం, మళ్ళీ పట్టుకుంటాం, అది వేరే విషయం. గాని ప్రతి విషయాన్ని వదిలేస్తాం. అప్పటికప్పుడు వదిలేయటం, మనం వదిలేయటానికే విషయాన్ని పట్టుకుంటున్నాం, అది గుర్తించాలి. ఉంచుకోవడానికి పట్టుకోవట్లేదు. అందుకే కదా ఏదైనా వ్యవహారం అయిపోతే మనకి ఎట్లా ఉంటుంది, అమ్మయ్య అయిపోయింది అనుకుంటామా? ఎందుకు? ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఇల్లు కట్టి ఒక వ్యవహారాన్ని పెట్టుకున్నాం, కడుతున్నప్పుడు చాలా ఉత్సాహంతో, ఎంతో ఇష్టంతో కడతాడు. అది అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? అమ్మయ్య అయిపోయింది, పీడ పోయింది అన్నట్టు ఉంటుంది. పీడ నాది నీకు కాదు కదా, నువ్వే కల్పించుకున్న నీ కోరిక నీకు పీడలాగా పరిణమించింది చివరికి. ప్రతిదీ అంతే. ఏ కోరిక కోరుతావో ఆ కోరికలో తగుదునమ్మా అని దూరుతాడు. దూరి నాకు ఇది వద్దు అని బయటకు వచ్చేస్తాడు. చేయలేదా మనం? ఎన్ని చేయలేదా? అన్ని చేస్తాం, అన్నట్లాగే చేస్తాం. కావాలనుకుంటాము, ఉత్సాహంతో అందులో ప్రవేశిస్తాము. అభిమన్యుల్లాగా ఆడలేక, యుద్ధం చేయలేక, ప్రవేశం ఒకటే వచ్చు కానీ దాని నుండి బయటికి రాలేక చచ్చిపోయి ఊరుకుంటాం. ఇప్పుడు బయటికి రావడానికి తెలివి ఏమిటంటే విశ్వేశ్వర పాదాంబుజం అట. ఆ పాదాలను పట్టుకో. ఆ పాదాలు ఏమిటి మనకు? విశ్వేశ్వర పాదాలు ఎప్పుడు కూడా ఒక్క సత్యాన్ని చెప్తాయి. మన గురుదేవుల పాదాలైనా విశ్వేశ్వర పాదాలైనా ఒకటే. ఆ నియామకం ఏం చెప్తుందంటే సత్యం ఒకటి, ఈ ఆత్మయే సత్యం, జగత్తు లేదు. నువ్వు దూరిన విశ్వము, నువ్వు అనుకున్న విషయ విశ్వము అక్కడ లేదురా, సత్యం కాదది, ఊహ. ఊహ అందులోకి దూరి మొసళ్ళు ఉన్నాయి, సుడిగుండాలు ఉన్నాయి, మునిగిపోతున్నాయి. ఇది నీ భ్రాంతి, నువ్వు మునగట్లేదు. మనం మునిగిపోతే గనక నిద్రలో హాయిని ఎట్లా అనుభవిస్తామండి? ప్రతిరోజు రోజంతా చింతలే కదా, రోజంతా విషయాలు, చింతలు, సమస్యలు ఇవే ఉన్నాయి కదా. అంత అయిన తర్వాత కూడా హాయిగా అన్ని వదిలేసి నిద్రపోతున్నావా లేదా? నువ్వు మునగలేదు అందులో. నిజం అది, సరిగ్గా చూడు. ఆ దీర్ఘ నౌక మనకు కావాలి. నౌక అంటే నువ్వు స్తుతో ధాతు అంటే విలువ గుర్తించాలి దాన్ని. ఈశ్వర నియామకం మనలో ఉందో అది నియమించి నడిపిస్తుంది సృష్టిని. లోకంలో ఎంత కష్టం ఉందనుకున్న వాడు కూడా నిద్రపోయిన టైంలో ఎందుకు సుఖంగా ఉన్నాడు? అంతకంటే సుఖం ఇంకోటి లేనే లేదు సృష్టిలో. ఏ సుఖమైనా నిద్ర సుఖం లాంటిది ఉందా? దానికి పోలిక ఉందా? ఏ సుఖము లేదు దానికి పోలిక. అంటే నీ వ్యక్తిగత గుర్తింపు వదిలేసి నీలో నువ్వు లీనమైపోతే అంత సుఖంగా ఉంటుంది. నిద్ర కంటే గొప్ప సుఖాన్ని ఎవరైనా కోరారా ఇంతవరకు? పోనీ ఏదన్నా ఉందా? లేదు. ఆ నిద్ర కూడా ఎట్లా ఉంది? తాత్కాలికమే అయింది. ఎందుకంటే అందులో మనం గుర్తింపు లేదు గనక మనం లేచేస్తున్నాం అందులోంచి. ఇప్పుడు తత్వము అవగాహన చేసుకున్న ఆత్మసుఖం ఎట్లా ఉంటుంది? నిద్రలో ఏ సుఖాన్ని ఎరుక లేకుండా అనుభవించావో, ఎరుకతో అటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు. ఇంక బయటికి రావటం అనేది ఉండదు. ఎట్లా ఉంటుంది? ఎక్కడ నేనున్నా సరే ఆ విశ్వంలో ఈశ్వర నియామకం ఒకటి ఉంది. ఈశ్వర నియామకం ఏమిటంటే అందరూ వాళ్ళ పాత్రల్లో నేను అన్న స్ఫురణనే సత్యంగా నిలుపుకుంటారు, మిగతా అంతటిని వదిలేస్తూనే ఉంటారు.
ప్రదక్షిణ వదిలేస్తారు. ఒక ఒక ఫంక్షన్ అయిందనుకోండి, అందరు నలుగురు కలుసుకున్నారు. నలుగురు కలుసుకుని ఏం చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ కాసేపు. ఎంటర్టైన్మెంట్లో తిట్లుంటాయి, శాపనార్థాలుంటాయి, ఈర్ష్యాసులుంటాయి. పోనీ ఎంటర్టైన్మెంట్కు నిజంగా ఆటలు కూడా ఆడుకుంటారు. అవునా? ఏదో అయ్యింది ఒక పార్టీ, నలుగురు అక్కడ చేరారు. తర్వాత ఎవరి దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారా లేదా? బాగుందని అట్లాగే ఉంటారు ఎవరన్నా? ఒక్క గంట ఆలస్యమైనా సరే నేను వెళ్ళిపోవాలంటారు. ఆ కాసేపటి కోసమే ఆ నాటకాన్ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత బాగుందనుకున్నారు కానీ అయినా నాకు వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు? అంత బాగుంటుంటే ఉంచుకోవచ్చు కదా. ఎవ్వరు ఉండరు. హోస్ట్ చేసిన వాళ్ళకి కూడా వెళ్ళిపోతేనే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఇంకా వెళ్ళట్లేదు వీళ్ళు ఏంటని అనుకుంటారు. ఒక అరగంట ఎక్కువగా కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు. ఎవరి ఇల్లు వాళ్ళకి సత్యం అక్కడ. అట్లాగే ఏ విషయాల్లో ఏ వ్యక్తితో ఏం ప్రవర్తించి ఎంత కోరికలతో వేగంతో వెళ్ళి ఎంత ఉత్సాహంతో బ్రతికినా ప్రతి విషయం కూడా నీ స్థానం కాదది. నీ స్థానం వేరే ఉంది. ఆ స్థానానికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాం మనం ఎప్పటికీ. అంటే ఈ ఈశ్వర మాయ ఎట్లా ఉంటుందంటే, ఈశ్వర మాయ అనే పదం వచ్చేసింది. మాయ అనేది ఒకటి ఉందనుకుంటాం మనం లోకంలో. మాయ వల్లనే మనకి ఇదంతా జరుగుతుంది. ఈ వ్యామోహాలు, మోహోర్మిమాలే, మదన పవనోద్ధూత మోహోర్మిమాలే అన్నామంటే కామవేగము ఇవన్నీ మాయ వల్ల కలుగుతున్నాయని మనం అనుకుంటాం. మాయ ఎప్పుడు కూడా ఈశ్వర పక్షమే ఉంటుంది, మన పక్షం ఉండదు. భ్రాంతి పక్షం ఉండదు, అది ఈశ్వర పక్షం ఉంటుంది. ఏం చేస్తుందంటే మాయతో మనకు భ్రాంతి కలిగింది, నాది అన్న భ్రాంతి కలిగింది. ఆ మాయ ఏం చేస్తుంది? ఈశ్వర పక్షం ఉండి భ్రాంతిలోంచి బయటికి వచ్చేసేటట్టు నీకు తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది అన్నమాట. భ్రాంతి ఎక్కువైన తర్వాత పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు అది ఎంతో ప్రీతితో కోరికతో ఆ విషయంలోకి వెళ్తాడు, అంత వేగంగా బయటకు వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మాయ ఈశ్వరునికి సహకరించిందా, నీకు సహకరించిందా? ఈశ్వరుడికే సహకరిస్తుంది అది. అందుకే ప్రకృతిని మాయ అంటారు. ప్రకృతి పరమాత్మతోడే ఉంటుంది కానీ మన తోడు ఉండదు అది. అందుకే వీడు ఎందులో దూరినా సరే అది నిన్ను వ్యతిరేకంగానైనా సరే, వెగటు పుట్టించైనా సరే దానిలోంచి బయటకు వచ్చేటట్టు. బోధ చేత తెలుసుకున్న వాడికి వెగటక్కర్లేదు, అంతంత దూరడు వాడు. ఏదో నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుంటూ వాడిది వాడు ఉంటాడు. కానీ ఎక్కువ కోరికల వెంపర్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఈ సముద్రంలో మునిగేవాడు ఎవడు వాడు? అంటే భార్యాపుత్రుల యందు వ్యామోహము, కోరికల యందు వ్యామోహం. మోహము వ్యామోహము అని మనం విశేషణాలు చెప్తాం. మోహం అంటే ఏమిటంటే అందరినీ కూర్చుకోవటం. వ్యామోహం అంటే ఇదే సత్యం అన్నట్లు కూర్చుకోవటం. పెళ్లి చేసుకుంటే తప్పు కాదు. ఎట్లా ఉంటుంది? దేహ జీవితానికి అదొక ఆలంబనగా చూపించారు కనుక దైహిక జీవితంలో ఏం కావాలి? ఇప్పుడు రారు, కాసేపు ఆగు. మోహం అంటే అన్నిటినీ కూర్చుకున్నాం, తప్పు కాదు, కానీ మునిగిపోకు. అందరూ కూడా అక్కడ ఎట్లా ఉంటుంది? సత్రాగత జన సముదాయ ఇహ ఏతే సమ్మిళితే భవంతి. అందరూ కూడా శంభుం భజ మానస శంభుం భజ సతతం. సత్రాగత జన సముదాయ. కాసేపు ఒక సత్రంలో ఉన్నామనుకోండి, అందరూ పక్కపక్కన ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒకరికొకరు బంధువుల్లాగానే బాబాయ్ గారు పిన్ని గారు అని మాట్లాడుకుంటారు పూర్వకాలం. ఇప్పుడైతే అంకుల్ పెంకుల్ టెంకుల్ అంటారు. అవునా? అంతే. ఎప్పుడైనా ఏదో ఒకటి భాష మార్చైనా అదే. కాసేపు అయితే అందరూ ఎవరి ట్రైన్ వస్తే వాళ్ళు సర్దుకొని టకటక వెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు ఈ కుటుంబం కూడా సత్రాగత జన సముదాయ. అందరి జీవులు కూడా వాడి ఆధ్యాత్మిక ప్రయాణంలో కూర్చుకున్నారు కొంతమంది. ఒక నలుగురో ఆరుగురో కుటుంబంలో కూరారు. కాసేపు అయితే ఎవడు టైం వస్తే వాడు వెళ్ళిపోతాడు, ఇంతే. సత్రాగత జన సముదాయ ఏతే సమ్మిళితే భవంతి. శంభుం భజ హే మానస సతతం శంభుం భజ. శంభుని భజించవయ్యా అంటున్నారు. మనం ఏం చేస్తాము? సంసారాన్ని భజన చేస్తుంటాం, సంసారాన్ని సేవిస్తాం, సత్యం అనుకుంటాం. బయటికి రావాలంటే నౌక ఏమిటి ఇక్కడ అంటే ఒక్కటే, ఇది సత్యం కాదని గుర్తించు. ఇది సత్యం కాదని ఎప్పుడు గుర్తించావో, ఏ సముద్రపు నీరు నిన్ను బయటికి నెట్టే ప్రయత్నం చేస్తున్నావో దాని ఆధారంగా నువ్వు బయటపడిపోతావు. ఈ లోకం గాని, జగత్తు గాని, మాయ గాని, నీరు గాని నిన్ను ముంచాలని చూడటం లేదు. మన భ్రాంతి చేత మనం మునుగుతున్నాం అంతే. ఎప్పుడైతే ఆ భ్రాంతి పోతుందో ఇదే సంసారంలో నువ్వు తేలుతూ వెళ్తావు. నావ ఎట్లా తేలుతుంది? ఎందుకు తేలుతుంది?
మునగకుండా ఉండటానికి దాని సాంద్రత తేడా ఉంది కనుక ఆ సాంద్రతతో అది తేలుతోంది. అట్లాగే నీ సాంద్రతను తేలిక చేసుకుంటే నువ్వు తేలుతావు, మునిగిపోవు. అదేంటి? ఈశ్వర విశ్వేశ్వర పాదాంబుజం దీర్ఘనౌక మనకు శరణం అక్కడ అని చెప్తున్నారు. దాన్ని ఆశ్రయించు. శరణం అంటే సృహింసాయాం ధాతువు. ఈ విశ్వేశ్వర పాదాంబుజాలనే 2 సత్యాలు మనకు కనిపిస్తూ ఉంటే ఆ సత్యం చేత నువ్వు హింసించు ఈ సంసారాన్ని. హింసించడం అంటే కొట్టి చంపేయటం అనే అర్థం లేనే లేదు అక్కడ. లేదనను అంతే. నువ్వు లేదనను, ఇది సత్యం కాదనను. ఇంత చిన్న విషయం కూడా మనిషికి అర్థం కాదు. ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యాలంటుంటాడు. ఇంతకీ ఇంత విన్న తర్వాత మీకు అర్థమైందా ఏం చేయాలంటే? అర్థమైందా? లేదనరా నాయన, ఇది సత్యం కాదని. సత్యం వేరే ఉంది. అదేమిటి? ఈశ్వర శాసనం సత్యం. ఈశ్వర శాసనం ఏమిటి? ఎవరికి వాళ్ళకి అంతఃస్ఫురణలో నేను నేను అన్న ఒక సచ్చిదానంద స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ ఆధారంగా దాన్ని చైతన్య రూపంలో వాడుకుంటున్నాం, ఆ వాడుకొని తిరుగుతున్నాం. విషయం అనే విశ్వంలో ప్రవేశిస్తున్నాం, ఆ విశ్వం ఉండటం లేదు, అది పోతుంది. మునిగిపోయానని అనుకోవటం నీ భ్రాంతి. ఎట్లా? నేను జీవుణ్ణైనా, నేను దేహం, నేను భార్య, నేను భర్త. ఇంకెన్ని అనుకుంటావు? నీకు నువ్వు పెట్టుకునే శాపాలు ఇవన్నీ. మన పురాణాల్లో శాపాలు పెడుతుంటారు అందరం. ప్రతి ఒక్కటి శాపం పెడతాడు. ఎవరికి పడితే వాళ్ళకి. చివరికి గాంధారి కూడా కృష్ణుడికి శాపం పెట్టింది. పతివ్రతలు అయితే చాలు, వాళ్ళకి శాపాలు పెట్టే అంత పవర్లు వచ్చేస్తాయి. మనకు కూడా బోల్డంత పవర్ ఉంది శాపం పెట్టుకోవడానికి. కాకపోతే మన శాపం మన మీదే పనిచేస్తుంది, ఇంకెవరి మీద పనిచేయదు. ఇంకెవరికి నువ్వు శాపం పెట్టలేవు, నీకు నువ్వు మాత్రం బాగా శాపం పెట్టుకుంటావు. ఏం శాపాలు పెట్టుకున్నాం మనం? ఏ విశ్వంలో దూరామో అన్ని శాపాలను మనం వేసుకున్నాం. ఇంకా నువ్వు అదేమిటి, అహల్యకు శాపం పెట్టారు, బండరాయివై ఉండు అంటే ఆమె ఉండిపోయింది, నిజం అనుకొని ఉంది. ఆ శాపం పెట్టుకొని అంటించుకుంటే శాపం ఉంది. తర్వాత ఎప్పుడో రాముడు రావాలి. రాముడు రావటం అంటే ఏమిటి? బండరాయికి రాముడు రావటం అంటే ఏమిటంటే, బండరాయి ఒక జడ వస్తువు, జడత్వమునకు చేతనత్వం రావాలి. రాముడు అంటే చైతన్య స్వరూపం, మునిగి యొక్క చైతన్య స్వరూపం రాముడు. రాముడి స్పర్శ తగిలితే జడం కూడా చైతన్యం అవుతుంది. అట్లాగే మన జడ బుద్ధికి, మన బుద్ధి జడం. ఇప్పుడు బుద్ధి జడం అయ్యి ఏం చేసుకుంది? శాపాలు పెట్టుకుంది. అది ఈ దేహం నేను, ఫస్ట్ శాపం. ఈ కులం నేను, ఫస్ట్ 2వ శాపం. ఈ పేరు నేను, 3వ శాపం. ఈ తల్లిదండ్రి నాకు, వాళ్ళకి నేను పిల్లను, నా బాధ్యతలు ఇవన్నీ నేను తీర్చాల్సిన బాధ్యతలు, ఇవన్నీ శాపాలే. ఇన్ని శాపాలు పెట్టుకొని ఈ జడబుద్ధికి రాముడనే ఒక ఉనికి చైతన్యపు స్పర్శ అంటితే అయిపోయింది. అవన్నీ జడం పోయి చైతన్యత్వాన్ని పొందుతాయి. అన్ని సచిదానంద స్వరూపాలు అయిపోతాయి టక్కున. ఇంతదాకా అన్ని జడ రూపాలు, అన్ని నేను అన్ని ముంచేసే రూపాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏ చైతన్యం నీ లోపల చైతన్యవంతమైందో, ఆ ఈశ్వర శాసనాన్ని నువ్వు ఎప్పుడు గుర్తించావో, ఆ ఈశ్వర శాసనం అన్నిటినీ సచ్చిదానంద స్వరూపాలు చేసేస్తుంది. ఇంక నువ్వు ముంచేది ఎవరు, మునిగేది ఎవరు? నీరు నువ్వే, సుడిగుండము నువ్వే, మొసలి నువ్వే, అలలు నువ్వే, మునిగేది నువ్వే. నేనే అంతటా ఉంటే మునిగేదేముంది అందులో? ఉందా? అంటే భ్రాంతిని తీసేసుకోవటమే విశ్వేశ్వర పాదాంబుజాలను ఆశ్రయించటం. అది శరణం. శరణం అంటే జీవభావాన్ని అక్కడ హింసించటం. ఎట్లా? ఆత్మయే సత్యం, జగత్తు లేదు అనే 2 పాదాల ఆధారంగా చక్కగా నావలో తేలిపోవచ్చు మనం. మన బాధ్యత ఏమిటి ఇందులో? మొదట్లో ఏం చెప్పుకున్నాం మనం? పరమాత్మ కృప ఉంటే గురువు కృప దొరుకుతుంది, గురువు కృప ఉంటే పరమాత్మ దొరుకుతుంది. మరి ఇంకా మనం చేసేది ఏమిటి ఇందులో? మన పాత్ర ఏమిటి అసలు? వాళ్ళిద్దరే కృపలు ఉంటే మనం దొరికిపోతుంది కదా, పరమాత్మ ప్రాప్తి అవుతుంది కదా మనకు. మన ప్రయత్నం ఏమిటో చెప్పమంటావా? ప్రవచనానికి వెళ్ళి నిద్రపోకుండా ఉండాలి. ముందు పెద్ద ప్రయత్నం అది చేస్తే అప్పుడు చాలు. ఎట్లా ఉంటుందంటే, ప్రవచనాలు చెప్పే వాళ్లకు ఒక ఛాలెంజ్ విసిరినట్టు ఉంటుంది. ఎదుటొచ్చి కూర్చునే వాళ్ళందరూ, పరమాత్మకు ప్రవక్తలకు కూడా ఒక ఛాలెంజ్ ఏమిటంటే, ఎదుటొచ్చి కూర్చున్నవాడు ఎట్లా ఉంటాడంటే, ఒకడేమో నిద్రపోతుంటాడు, ఇంకోటి గురించి చెప్పేది ఏం లేదు, అసలు అయిపోయింది ఆ క్యారెక్టర్ని పక్కన పెట్టి. ఇంకొకడు ఎట్లా వచ్చి కూర్చుంటాడంటే, చూస్తా, ఉద్ధరించు నన్ను, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా అన్నట్టుంటాడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు పోయారు, నన్ను ఉద్ధరించగలిగిన వాడు ఇంతవరకు రాలేదన్నట్టు కూర్చుంటాడు వాడు. ఈ మొండి మూర్ఖత్వాన్ని
బోధ చేత లొంగ తీసుకోవాలి, వాడిని పరివర్తన తీసుకురావాలంటే ఎట్లా ఉంటుంది? పరమాత్మకి ఒక ఛాలెంజ్, గురువుకి ఒక ఛాలెంజ్ తయారై కూర్చున్నాం మనం. మన పాత్ర ఏమిటంటే ఆ పాత్ర అట్లా ఛాలెంజ్ చేయకుండా వినయంగా కూర్చోవటం. ఇంత మాత్రపు ప్రయత్నం మనం చేస్తే ఆ తర్వాత ప్రయత్నం అంతా లోపల బయట అంతా గురుతత్వమే ఉంది. ప్రతి వాళ్ళు గురువై కనిపిస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా మనము సుడిగుండం, భార్య అనే సుడిగుండం అని. నిజంగా గురువు మొట్టమొదట ఒక సామాన్యుడికి భార్యకు భర్త, భర్తకు భార్య రూపంలోనే ప్రత్యక్షమవుతాడు. లేకపోతే బుద్ధి ఎట్లా వస్తుంది? వస్తుందా? ఎప్పుడైనా ఇప్పుడు లోకంలో అందరు పిల్లలు ఇట్లా ఎందుకున్నారండి? ఒక్కరైనా మంచి పిల్లలు లేరు. మంచి పిల్లల కంటే చెడ పిల్లలే మంచిది. అప్పుడన్నా నీకు ఒక వైరాగ్యం రావడానికి అవకాశం ఉంది. లేకపోతే వాడు నువ్వు చెప్పిన ప్రతి చెత్త చేష్టలకి అన్నిటికీ సహకరించే కొడుకున్నాడు అనుకోండి, వీడు మునిగే వాడు మునిగే, ఇద్దరు కలిసి మునిగిపోతారు. బయటపడేసేది ఎవరు? ఎవరు నిన్ను లౌకికంగా కష్టాల పాలు చేస్తున్నారో వాళ్ళు నీకు గురువు. నిజమండి, ఇది సత్యం, అబద్ధం కాదు కొంచెం కూడా. ఎవరన్నా సరే, ఏ రూపంలో నీకు కష్టం వచ్చిందో, ఏ రోజు ఎవరి వల్ల నీకు బాధ కలిగి ఛీ అనిపించిందో వాడు నీకు ప్రథమ గురువు. వాడికి ముందు నమస్కారం చేయాలి. సత్యం ఇది. అది తల్లిదండ్రి రూపంలో రావచ్చు, భార్య భర్త రూపంలో రావచ్చు, అన్నదమ్ముల రూపంలో రావచ్చు, ఎవరిలాగానైనా రావచ్చు. మనకు వీళ్ళు ఉంటారు కదా, వదినలు, మరదళ్ళు, వాళ్ళు కూడా ఇట్లాగానే ఉంటారు. వాళ్ళకి అభిమానం చంపేస్తుంది వదిన వచ్చి, రాదు? పుట్టింటికి వెళ్ళి ఎంతో గొప్పగా ఆడదాం అనుకుంటుంది, వదిన చేతిలో తుస్సు తుస్సు అనుకుంటూ వెనక్కి రావాలి. నా అత్తగారిలే నాకు చాలా మంచిది అనుకొని వచ్చేస్తుందా లేదా? అక్కడ 4 రోజుల కంటే నాకు అంతకంటే మర్యాద లేదని తెలుసుకుంటే ఇప్పుడు వదిన నీకు గురువు అన్నమాట. నీ పుట్టింటి మీద వ్యామోహాన్ని తెంచేసిందా లేదా? అది అంతే. లోకంలో అందరు గురువులు ఉన్నారు, మనం చూడలేం గాని ప్రతిదీ గురువే మనకు బుద్ధి చెప్పేదే. బయట వాతావరణం కూడా అంతే. మనిషి ఏమనుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని, అన్నిటిని ఇల్లు కట్టేసుకున్నాను, అన్ని వసతులు పెట్టేసుకుంటాను, సేఫ్ గా బతుకుతున్నాను అనుకుంటాడు. ఒక వరద వస్తే వీడి బతికేమవుతుంది? మొన్న అయింది చూసామా మనం. అన్ని కొట్టుకుపోతాయి, పిటగూళ్ళలాగా కూలిపోతాయి. ఎంత కష్టపడి కడితివి, ఏది నీ టెక్నాలజీలు చూపించి నాకు. కాస్త భూమి కొంచెం ఇట్లా కంపిస్తే పుడుక్కున రాలిపోయింది నీ భవంతి అంతా. ఇవన్నీ కూడా గురువులు కాదా? ప్రతిక్షణం నీకు బోధ చేయటం లేదా? నీ గొప్పతనం ఎక్కడా నడవదు. అసలు ఎందుకు మనిషికి గొప్ప అవ్వాలని ఉంటుంది చెప్పండి? అన్నిట్లో నేను గొప్పగానే ఉండాలనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? ఆల్రెడీ వీడు బికారినని ఒప్పుకున్నాడు కాబట్టి. కోరికలు ఎక్కువగా ఉన్నాయంటే అర్థం ఏమిటంటే నువ్వు అంత బికారివి అనమాట. బికారి అంటే ఏమిటండి? వాడికి ఏదో లేకపోతే, లేనివాడనే కదా, లేకి బుద్ధి అంటాం కదా మనం లోకంలో. అట్లా కావాలి కావాలి మే 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 అంటున్నాడు అంటే అర్థం ఏమిటి? అన్ని నాకు కావాలి, అన్ని నాకు కావాలి అంటున్నాడు అంటే అర్థం ఏంటి? నీకు ఏం లేని వికారివా నువ్వు? ఇప్పుడు ఇల్లు వస్తే నేను గొప్పవాడిని అవుతా, మంచి బట్ట కట్టుకుంటే నేను గొప్పవాడిని అవుతా, లోకంలో కీర్తి ప్రతిష్టలు వస్తే నేను గొప్పవాడిని అవుతా. ఇది కదా సంసార సాగరం అంటే. ఇది అనుకుని నువ్వు గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు గొప్ప కాదనుకున్నావు కాబట్టి. నువ్వు గొప్ప దీని వల్ల అవుతాననుకుంటున్నావు అంటే, ఇప్పుడు మనకు ఒక గ్లాస్లో సగానికి నీళ్లు ఉన్నాయి, ఇంకో సగం ఏదో ఒకటి పోసి దాన్ని నింపుకోవాలనుకుంటాం. గ్లాస్ నిండా నీళ్లు ఉంటే తోచే ప్రయత్నమే చెయ్యం మనం. అట్లాగే ఇప్పుడు వెళ్తుంది మనకు, ఆ వెల్తిని వేరే దాంతో నింపుకోవాలనుకుంటున్నావు. నీకు లోటు తెలుస్తుంది, నీలో పూర్ణత్వం నీకు తెలియదు కనుక నీ లోటు స్వరూపం అనుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు ఇదివరకే పూర్ణ స్వరూపుడివి, చాలా గొప్ప విశేషం. నువ్వు సచ్చిదానంద స్మృతి స్వరూపుడివి. ఇంకా నీకేం కావాలి? దేని చేత కూడా నువ్వు గొప్పతనాన్ని అందుకోలేవని విశ్వేశ్వరుడు ప్రతి నిమిషం ఈశ్వర శాసనం నిరూపిస్తుంది. ఎందుకంటే నువ్వు గొప్పవాడివి కాబట్టి. నువ్వు పనికిరాని వాడివి చేయట్లేదు నిన్ను అక్కడ. అవన్నీ నీకు దూరం చేయటంలో ఆ చిల్లర విషయాలతో నువ్వు గొప్ప ఎట్లా అవుతావు? అలంకరించుకొని నేను అందంగా ఉన్నాను అనుకుంటా. అలంకారం లేకపోతే నువ్వు అందంగా లేవనే కదా దాని అర్థం. నేను అందంగా ఉన్నాను అనుకునేవాడు అలంకరించుకోడు. భ్రాంతిలో వాడు నేను అందంగా లేననుకుంటే పాపం ఒక ఆడవాళ్ళు ఎట్లా మేకప్ వేసేసుకుంటారు? అది వేసుకోవడం ఎంత కష్టం చెప్పండి అసలు. చిన్న విషయం అది, చాలా కష్టమైన విషయం. నేను అందంగా లేననుకున్నారు కాబట్టి అందంగా అవ్వటానికి రుద్దుకుంటున్నా. అందంగా ఉంటే రుద్దుకోవటం ఎందుకు? నువ్వు అనుకోవటంలోనే ఉంది. తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా అసలు సవాలే కాదు అక్కడ, ప్రశ్న అది కానే కాదు. నువ్వు అనుకోవటం, దీనివల్ల నాకు సుఖం వస్తుంది,
దీనివల్ల నాకు అందం వస్తుంది, దీనివల్ల నేను నిండుతనం పొందుతాను, దీనివల్ల గొప్పతనం పొందుతానని ఏమనుకుంటాడో వాటిని తీసుకుంటాడు. ఒక పెద్ద వ్యాపారవేత్తనవుతా, దానివల్ల గొప్పతనం వస్తుంది అనుకున్న వాడికి అదే గొప్పతనం వస్తుంది. అనుకొని దానికి కృషి చేస్తాడు. అంటే లేమిని మనం ఒప్పుకుంటున్నాం అన్నమాట. లేమిని ఒప్పుకున్నప్పుడు దాన్ని నింపుకునే ప్రయత్నం వీటి వల్ల చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వే నీలో పూర్ణ స్వరూపుడివి, ఈశ్వర శాసనంలో నువ్వు లేవు, నువ్వే ఈశ్వరునివి, నియమించుకునే ఈశ్వరునివి నీవే అని తెలుస్తుందో, అంత సచ్చిదానంద స్మృతి యొక్క గొప్పతనం నాకు ఉండగా ఏ విషయం మాత్రం నాకు దరిదాపుల్లో నాకు సరి సమానం కాగలదు? ఏది కాదు. లౌకిక విద్య కాదు, లోకంలో ఏ విషయం నన్ను సరి సమానం చేయలేదు. ఒక్కటి సరి సమానం చేస్తుంది, వాడిని గొప్పగా నిలబెడుతుంది. ఏమిటంటే ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపానికి ఒదిగి వినయంగా ఉండటం. నేను సచ్చిదానంద స్మృతి స్వరూపుడని అహంకరించడం కాదు అక్కడ. అంతటా ఉన్న సచ్చిదానంద స్వరూపమే నేను కూడా. నేననే వ్యక్తిగత రూపమే లేదు అన్న ఒక నిండుతనం వాడిని విశ్వేశ్వర శాసనానికి నియమిస్తుంది. ఇది మనకు శరణం. కష్టం తీరాలంటే లౌకికమైన ఉపాయాల చేత లౌకికమైన కష్టాలు తీరవు. అందుకే ఇన్ని ఉపాయాలు చేసుకుంటున్నాడు మనిషి. ఏమైనా తీరినాయి ఎంతవరకు? వాడికి ఒక్క ప్రయత్నం అన్న సక్సెస్ అయిందా ఇంతవరకు? ఒక్కటి కూడా కాలేదు కదా. నీ ఫెయిల్యూరే నీకు చెప్తోంది కదా, నువ్వు విఫలమవటమే చెప్తోంది కదా, ఇది తప్పు అంటుంది. ఇది తప్పు. ఏం చేసినా వాడు నిండోతనం పొందలేడు. ఏంటి? విశ్వేశ్వర పాదాంబుజ దీర్ఘ నౌక ఏవ సంసార సముద్రం నుండి దాటించే మనకు శరణం. కనుక ఈరోజు శ్లోకంలో మొట్టమొదటి శ్లోకమే శిష్యుడు గురువు ఎట్లా ఉండాలి, జిజ్ఞాసు యొక్క జిజ్ఞాస ఏ దిశలో ఉండాలి అంటే వ్యావహారిక విషయాలు కాకుండా పారమార్థిక విషయాన్ని, సమస్యను ముందు పెట్టటం అనేది ముందు కావాలి మనకు. కనుక ఆ విశ్వేశ్వర పాదాంబుజం అంటే విశ్వేశ్వర అన్న అది మన లోపలే ఈశ్వర శాసనం ఉంది అని ముందే ప్రతిపాదన చేస్తుంది మొదటి శ్లోకమే. కనుక ఈ దృష్టి మారితే ఏమవుతుందంటే తనకు తానే ఇప్పుడు త్యాగం చేయటం సన్యాసి లక్షణం అనుకోండి. ఆ త్యాగం చేయటం అంటే త్యాగాన్ని చేయడు, అది అయిపోతుంది. సాధన చేయరు ప్రయత్నపూర్వకంగా, సాధన జరుగుతుంది ఎప్పుడు దృష్టి మారితే. గురువిచ్చేది దృష్టి మార్పు అంతే. ఏ దృష్టి? ఇంతకాలం సంసారం సత్యం అనే దృష్టితో చూసావు, సంసారానికి కృషి చేసావు. ఇప్పుడు సంసారం సత్యం కాదని తెలుసుకున్నావు, దృష్టి మారిపోయింది. ఆటోమేటిక్ గా సంసారం నిన్ను వదిలేస్తుందా? నువ్వే వదిలేస్తావో ఏదో జరుగుతుంది. భ్రాంతిలో అయితే అది మనను వదిలింది అనుకుంటాం, సత్యం అయితే మనం దాన్ని వదిలిపెట్టాం. ఇది జరుగుతుంది. కనుక దృష్టి మార్పు కావాలి మొదటి రోజు మనకి. ఈరోజు దృష్టి మారితే తర్వాత ప్రశ్నలన్నీ కూడా తన పైకి ఎక్కేటట్లే ఉంటాయి. ఇది మనకు ఈరోజు ప్రశ్నోత్తరిలో బోధ. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వదైతత్ విశ్వేశ పాదాంబుజ దీర్ఘ నౌకా. ఓం తత్ సత్.